ముందుగా మీ అందరికీ కంగ్రాచులేషన్ రామయ్య కోచింగ్ సెంటర్ డెమో క్లాస్కి వచ్చినందుకు. ఇప్పటివరకు డెమో క్లాస్కి వచ్చిన అందరికీ జాబులు వచ్చినాయి, మీకు కూడా వస్తాయి. అంటే డెమో క్లాస్ వచ్చిన కోచింగ్కి రారా? డెమో క్లాస్కి వచ్చి కోచింగ్కి జాయిన్ అయ్యి మంచిగా చదువుకొని మంచిగా ఎగ్జామ్స్ రాసి మంచిగా కోచింగ్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే వచ్చినాయి. డెమో క్లాస్కి రాగానే జాబ్కి రావు. సో డెమో క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్లాసులు స్టార్ట్ చేసే ముందు కోచింగ్ మీద ఒక అవగాహన పరచటం, అసలు టెట్ అంటే ఏంది, అసలు పేపర్ 1 ఎవరు రాస్తారు, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎవరు రాస్తారు, పేపర్ 2 సోషల్ ఎవరు రాస్తారు, డిఎస్సి హెచ్జిటి రాయాలంటే ఏం క్వాలిఫై కావాలి, స్కూల్ అసిస్టెంట్ రాయాలంటే ఏం క్వాలిఫై కావాలి, గురుకుల టీజీటీ రాయాలంటే ఏం క్వాలిఫై కావాలి, ఎస్ఐ కానిస్టేబుల్స్కి ఎవరెవరు అర్హులు, వాటి సిలబస్లు ఏంది, గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 ఎవరెవరు అర్హులు, ఏం సిలబస్లు ఉంటాయి, అసలు గ్రూప్ 1 పోస్టులు ఏంది, గ్రూప్ 2 పోస్టులు ఏంది, గ్రూప్ 3 పోస్టులు ఏంది, గ్రూప్ 4 పోస్టులు ఏంది, వీటన్నిటి గురించి మీరేదో మమ్మల్ని టెస్ట్ చేస్తానికి డెమో క్లాస్ పెట్టాం. మీకు ఒక అవగాహన కల్పిస్తానికే డెమో క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే కాంపిటేటివ్ రంగంలో 20 సంవత్సరాల నుంచి కోచింగ్ ఇస్తున్నాం. రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్కి అనేది తెలవంది ఎవరికి లేదు. సో ఈరోజు డెమో క్లాస్ ఫర్ మీ అందరికీ తెలిసిందే. ఒక 2-3 రోజుల కింద మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 80,000 పోస్టులకి ఏ క్షణానైనా నోటిఫికేషన్లు వస్తాయి అని నిండు అసెంబ్లీలో ప్రకటించారు. ఆ 80,000 పోస్టుల్లో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ఎన్ని పోస్టులకు కోచింగ్ ఇస్తున్నది? దాదాపు మీ అందరికీ తెలిసిందే, గత 4-5 రోజుల నుంచి విద్యాశాఖకు దాదాపు 30,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని తెలుస్తున్నది. అది టీఆర్టీ అంటే డిఎస్సి ద్వారా కానీ, గురుకుల టీచర్స్ ద్వారా కానీ, హెచ్జిటి కానీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కానీ, జూనియర్ లెక్చరర్స్ కానీ, డిగ్రీ లెక్చరర్స్ కానీ, గురుకుల టీజీటీ కానీ, పీజీటీ కానీ, నాన్ టీచింగ్ లైబ్రరీ, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, సో ఇవన్నీ కూడా దాదాపు 30,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్ జాబ్కు సంబంధించి అయితే ఇంకా రేషనలైజ్ చేస్తే ఇంకా 10,000 హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అంటే ఓవరాల్గా 40,000 పోస్టులు టీచర్ జాబులే మేజర్ పాత్ర ఈ 80,000 పోస్టుల్లో ఉన్నది. తర్వాత డిపార్ట్మెంటు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి క్లియర్గా ప్రకటించిన పోస్టులే భారీ నోటిఫికేషన్ రాబోతుంది. ఈ మంత్లో ఫస్ట్ నోటిఫికేషన్ నాకు తెలిసి టీచర్ జాబ్కు సంబంధించి టెట్ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి దానితో పాటు మేజర్గా మళ్ళీ టీఎస్పీఎస్సి కండక్ట్ చేసే అంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేసే టీఎస్పీఎస్సి నుంచి గ్రూప్ 1 ఇన్ని లేటుగా అంటే దాదాపు ఒక 12 సంవత్సరాలు అవుతుంది గ్రూప్ 1 లేక. 500 పోస్టులు అంటే మామూలు విషయం కాదు, భారీ నోటిఫికేషన్ అనుకోవాల్సిందే గ్రూప్ 1 సంబంధించి. గ్రూప్ 2 500 పోస్టులు, గ్రూప్ 3 ఒక 1400 పోస్టులు, గ్రూప్ 4 మరీ ముఖ్యంగా గ్రూప్ 4 9,000 చేంజ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే గ్రూప్స్కి సంబంధించి ఒక 15,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ గ్రూప్స్ కోచింగ్ ఇస్తుంది అద్భుతంగా, ఎస్ఐ కానిస్టేబుల్స్ కోచింగ్ ఇస్తుంది అద్భుతంగా, టీచర్ జాబ్కి సంబంధించి టెట్, సీటెట్, డిఎస్సి, గురుకుల టీచర్స్. నేను ఇప్పుడు ఏ కోర్స్ అయితే చెప్పానో తెలుగు మీడియం వేరే బ్యాచెస్, ఇంగ్లీష్ మీడియం వేరే బ్యాచెస్, సపరేట్ బ్యాచెస్, సపరేట్ ఓన్లీ ముఖ్యమైన టీచర్ జాబ్కి టెట్ గర్ల్స్ లేడీస్ బ్యాచ్ కూడా సపరేట్గా హాస్టల్లోనే కోచింగ్, అక్కడనే కోచింగ్ అక్కడే హాస్టల్, ఓన్లీ లేడీస్ బ్యాచ్ కూడా ఈరోజు బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఆల్రెడీ అడ్మిషన్లు 70% లేడీస్ బ్యాచ్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో వీటన్నిటి గురించి అంటే ఈ 80,000 పోస్టుల్లో రామయ్య కోచింగ్ సెంటర్ 65,000 నుంచి 70,000 పోస్టుల కోచింగ్ ఇస్తుంది. బట్ మీ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది, ఏది ప్రిపేర్ కావాలి, ఏది ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మీ గోల్ ఏంది అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. మా దగ్గర టెట్ ఉంది, డిఎస్ ఉంది, గురుకుల టీచర్స్ ఉంది, మోడల్ స్కూల్ టీచర్స్ ఉంది, ఎస్ఐ ఉంది, కానిస్టేబుల్స్ ఉంది, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఉంది,
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీస్ ఉంది, సాగునీటి పారుదల శాఖకు సంబంధించిన నోటిఫికేషన్స్ ఉన్నాయి, మున్సిపల్ శాఖకు సంబంధించిన నోటిఫికేషన్ ఉన్నాయి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంది, గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 3 ఉంది, గ్రూప్ 4 ఉంది. ఎవరైనా డిగ్రీ అయిపోయిన ప్రతి ఒక్కరు కూడా గ్రూప్స్కి అర్హులే, మీ అందరికీ తెలిసిందే. ప్రతి డిగ్రీ అయిపోయిన విద్యార్థి గ్రూప్ 1 రాసుకోవచ్చు, గ్రూప్ 2 రాసుకోవచ్చు, గ్రూప్ 3 రాసుకోవచ్చు, గ్రూప్ 4 రాసుకోవచ్చు. ఎస్ఐ రాయాలంటే వాళ్ళకు తగ్గ ఏజ్ ఉండాలి, వాళ్ళకు తగ్గ హైట్ ఉండాలి, కొన్ని లిమిటెడ్ పాయింట్స్ ఉంటాయి. బట్ గ్రూప్స్కి అట్లా కాదు, డిగ్రీ కంప్లీట్ అయిపోతే సరిపోతుంది. బట్ టీచర్ జాబ్కు మాత్రం అందరూ గ్రూప్స్ రాయొచ్చు, బట్ అందరూ టెట్ డిఎస్సి గురుకుల రాయలేరు. ఎవరైతే డిగ్రీ ప్లస్ బీఈడి కానీ ఇంటర్ ప్లస్ డిఈడి కానీ కంప్లీట్ చేసిర్రో వాళ్ళు మాత్రమే టీచర్ జాబ్స్కి అర్హులు. అంటే ఇళ్ళ ఉన్న వాళ్ళు దాదాపు మ్యాక్సిమం మెంబర్స్ టీచర్ జాబ్స్ అయి ఉండొచ్చు. ఇక్కడ ఈరోజు డెమో క్లాసు టీచర్ జాబ్కి సంబంధించి, ఎస్ఐ కానిస్టేబుల్స్కి సంబంధించి, గ్రూప్స్కి సంబంధించి డెమో క్లాస్. రేపటి నుంచి న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఎవరెవరికి ఎక్కడ స్టార్ట్ అయింది అనేది కూడా క్లియర్గా ఈ డెమో క్లాసు చెప్తాను. మీరు ఎవరైతే లాస్ట్ మినిట్ వరకు 1:30, 2 o'clock వరకు కూడా కావచ్చు, లాస్ట్ మినిట్ వరకు ఎవరైతే డెమో క్లాస్ వింటారో మీ మైండ్లో ఏ డౌట్ లేకుండా తీరుస్తాం. ఇక్కడ ఏ డౌట్ లేకుండా మీ మైండ్లో ఏం డౌట్లు ఉన్నాయనేది ఆల్రెడీ నాకు తెలుసు. దాదాపు ఒక 400-500 బ్యాచ్లు కంప్లీట్ చేసిన వాళ్ళం, ఒక 50,000 మంది స్టూడెంట్స్కి కాంపిటేటివ్ రంగంలో కోచింగ్ ఇచ్చిన వాళ్ళం. మీకన్నా ఎక్కువ మీకేం కావాలనేది నాకు తెలుసు. సో ఎట్లా సక్సెస్ చేయించినాం, దేంట్లో డిఎస్సిలో కానీ, గురుకుల టీచర్స్లో కానీ, ఎస్ఐ కానిస్టేబుల్స్లో కానీ, గ్రూప్స్లో కానీ ఎలా ర్యాంక్ సాధింపజేసినాం, ఎలా ఉద్యోగాలు సాధింపజేసినాం, 1000 మందికి ఉద్యోగాలు సాధింపజేసినాం. కాబట్టి మీ ప్రిపేర్ అయ్యే కాంపిటేటివ్ విద్యార్థి మనసులో ఏముందనేది నేను ఆల్రెడీ తెలుసు. కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ క్లియర్ చేస్తానికి ప్రయత్నిస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే మనం లాస్ట్ హాఫ్ అన్ అవర్ సెక్షన్లో లాస్ట్కి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో ఇందులో టెట్ టీచర్ జాబ్కి సంబంధించి టెట్ డిఎస్సి గురుకుల టీచర్స్, మోడల్ స్కూల్ టీచర్స్ టీచర్ జాబ్కి సంబంధించి ఎంతమంది ఈరోజు డెమో క్లాస్కి వచ్చారు? ఓకే 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 మ్యాక్సిమం మెంబర్స్ ఉంటారని ఇందాక చెప్పాను. సో గ్రూప్స్కి సంబంధించి ఎంతమంది వచ్చారు? గ్రూప్స్ ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ఎంతమంది వచ్చారు? ఓకే, వెరీ గుడ్. సో ఎంతమంది వచ్చినా కూడా పూర్తి క్లారిటీతోని డెమో క్లాస్ ఉంటుంది ఏదైనా కూడా. సో క్లారిటీగా వినండి. అన్నీ మీకు మీ మైండ్లో ఎవరెవరు ఏం రాయాలి, అసలు ఏం సిలబస్లు ఉంటాయి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కూడా మీకు 2 o'clock వరకు డెమో క్లాసులు ఇస్తారు. జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మనం కోచింగ్ తీసుకునేటప్పుడు అసలు మనం దేనికి ప్రిపేర్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్, అసలు ఏం చదవాలి అనేది ఇంపార్టెంట్. మేమేం చెప్పేదానికన్నా అసలు ఫస్ట్ ఏమేం సిలబస్ ఉంటుంది, దాంట్లో దేనికి ఎంత వెయిటేజీ, దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది మైండ్లో మీరు కోచింగ్ స్టార్ట్ చేస్తే 100% సక్సెస్ అవుతారు. సో ఇవన్నీ చెప్పబోయే ముందు 2 నిమిషాలు సంస్థ గురించి చెప్తాను. తర్వాత మనం టెట్ గురించి, డిఎస్సి గురించి, గురుకుల టీచర్స్ గురించి, ఎస్ఐ కానిస్టేబుల్స్ గురించి, గ్రూప్స్ గురించి కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే. నా పేరు సిరికొండ లక్ష్మీనారాయణ, డైరెక్టర్ ఆఫ్ ది రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. దాదాపు ఒక 18 years కింద నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి బీఈడి. నేను ఎంఎస్సి చేసుకునేటప్పుడే, బీఈడి చేసేటప్పుడే ఇంటికి వెళ్ళి హోమ్ ట్యూషన్ చెప్పేవాడిని. ఎంఎస్సి బీఈడి అయిపోగానే నేను ఒక్కరిని చెప్తే నాకు దాదాపు మార్నింగ్ 2 ట్యూషన్లు, ఈవినింగ్ 2 ట్యూషన్ చెప్తేనే దాదాపు ఒక 10-15 వేలు, వీక్లీ 2-3 days చెప్తేనే 15 వేలు వచ్చాయి. అట్లా నిరుద్యోగుల్ని, అట్లా ప్రతి ఒక్కరిని ఉపాధి పొందాలన్న ఉద్దేశంతో నేను హోమ్ ట్యూషన్ చెప్పడమే కాకుండా 1000 మంది నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్ స్టార్ట్ చేశాం. అండ్ ట్విన్ సిటీస్, ఎనీ ఏరియా ఎక్కడికి వెళ్ళినా కూడా దాదాపు కేజీ నుంచి పీజీ వరకు ఎనీ ఏరియా ఇన్ ట్విన్ సిటీస్ హైదరాబాద్లో దాదాపు ఒక 10,000 మంది హోమ్ ట్యూటర్స్ నా దగ్గర ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం టీచర్స్. ఎవరాళ్ళు? ఎంబీఏ అయిపోయిన వాళ్ళు, బీటెక్ అయిపోయిన వాళ్ళు, ఎంసీఏ అయిపోయిన వాళ్ళు, పీజీ అయిపోయిన వాళ్ళు, బీటెక్, ఇట్లా ఇంగ్లీష్ మీడియం టీచర్ కేజీ నుంచి పీజీ వరకు ఎనీ ఏరియా
బంజారా హిల్స్ కానీ, జూబ్లీ హిల్స్ కానీ, కుక్కటిపల్లి కానీ ఎక్కడికి వెళ్ళైనా చెప్పే లెక్చరర్స్ నా దగ్గర ఒక 10,000 మంది ట్యూటర్స్ ఉన్నారు. నేను ఎట్లయితే ట్యూషన్ చెప్పేవానో అట్లా 10,000 మంది ట్యూటర్లు నా దగ్గర రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్ పెట్టినప్పుడు ఉండేది. రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్ అంటే అప్పుడు నెంబర్ 1 సంస్థగా వెలుగొందింది. ఇప్పుడు రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ఎట్లయితే నెంబర్ 1 సంస్థగా ఉందో, ఫస్ట్ రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్ పెట్టినప్పుడు కూడా ఏది పెట్టినా కూడా నెంబర్ 1 సంస్థగా వెలుగొంపజేసినాం. దాని తర్వాత రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ, అంటే ఆఫ్టర్ 1 ఇయర్ రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్స్ తర్వాత ఆఫ్టర్ 1 ఇయర్ అది కంటిన్యూగా రన్ అవుతూ ఉంది హోమ్ ట్యూషన్. దాని తర్వాత రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు 17 సంవత్సరాల కింద ఇన్స్టిట్యూట్కి వచ్చి కోచింగ్ తీసుకునేటట్టు, అప్పటి వరకు హోమ్ ట్యూషన్ ఇంటికి వెళ్ళి ట్యూటర్ కోచింగ్ ఇచ్చేటట్టు రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇన్స్టిట్యూట్కి వచ్చి కోచింగ్ తీసుకున్నాడు. ఎడ్యుకేషన్ అకాడమీ మీన్స్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏపీఆర్జేసీ ఎంట్రన్స్, పాలిటెక్నిక్ ఎంట్రన్స్, టీటీసీ ఎంట్రన్స్, బీఈడి ఎంట్రన్స్, ఇంటర్ ట్యూషన్స్, డిగ్రీ ట్యూషన్స్, బీటెక్ ట్యూషన్స్, అట్లా ఇన్స్టిట్యూట్కి వచ్చి కోచింగ్ తీసుకునేటట్టు రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ నెంబర్ 1 సంస్థగా వెలుగొందింది. మంచి రిజల్ట్స్ కూడా అన్నిట్లో సాధించినాం. సో దాని తర్వాత ఎప్పుడైతే ఎన్సిటి రూల్స్ ప్రకారం ఆర్టీ యాక్ట్ కింద ప్రతి స్టేటు టెట్ కండక్ట్ చేయాలి అన్నారు, 6 నెలలకు ఒకసారి టెట్ కండక్ట్ చేయాలన్నారు. 10 సంవత్సరాల కింద 2010-11లో ఎన్సిటి రూల్స్ ప్రకారం ఆర్టీ యాక్ట్ కింద ప్రతి స్టేటు టెట్ కండక్ట్ చేయాలన్నారు. అప్పుడు నాది క్వాలిఫికేషన్ ఎంఎస్సి బీఈడి కాబట్టి టీచర్ జాబ్స్ మీద ఒక అవగాహన ఉంది కాబట్టి అప్పటి నుంచి కాంపిటేటివ్ రంగంలో ఫస్ట్ టీచర్ జాబ్లో టీచర్ రంగంలో అంటే టీచర్ టెట్ పరంగా, డిఎస్సి పరంగా, గురుకుల టీచర్స్ పరంగా 2010-11లో స్టార్ట్ చేసినాం. ఫస్ట్ టెట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 100 మెంబర్స్ మాత్రమే వచ్చారు. ఫస్ట్ టెట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 100 మెంబర్స్ మాత్రమే వచ్చారు. 100 మెంబర్స్కి 100 మెంబర్స్ పేపర్ 1లో, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, పేపర్ 2 సోషల్లో స్టేట్ ర్యాంక్స్తో పాటు అందరూ మంచి పర్సంటేజ్తోని క్వాలిఫై అయ్యారు. 100 మెంబర్స్కి 100 మెంబర్ మంచి పర్సంటేజ్ క్వాలిఫై అయ్యారు. ఇమ్మీడియట్గా 2011 తర్వాత 2012లో జూన్లో ఒక టెట్ పడ్డది. అప్పుడు సెకండ్ టెట్. ఇప్పటి వరకు ఉన్న టెట్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 టెట్లు జరిగినాయి, తెలంగాణలో 2 టెట్లు జరిగినాయి, నవ్యాంధ్రప్రదేశ్లో 2 టెట్లు జరిగినాయి. సెకండ్ టెట్ చాలా చాలా టఫ్ పేపర్. ఓవరాల్గా స్టేట్లో 19% మాత్రమే క్వాలిఫై అయ్యారు. 19% మాత్రమే క్వాలిఫై అయ్యారు. బట్ రామయ్య సంస్థలో అప్పుడు వచ్చిన స్టూడెంట్స్ పేపర్ 1, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, పేపర్ 2 సోషల్లో స్టేట్ ర్యాంక్స్తో పాటు 95% అబోవ్ అందరూ మంచి పర్సంటేజ్తోని క్వాలిఫై అయ్యారు. సెకండ్ టెట్ అయిపోయాక థర్డ్ స్టార్ట్ అయింది. సెకండ్ టెట్లో 2,500 మంది కోచింగ్ ఇచ్చాం. థర్డ్ టెట్ స్టార్ట్ అయింది మళ్ళీ, అప్పుడు కూడా దాదాపు ఒక 3,500 మందికి కోచింగ్ ఇచ్చాం. స్టేట్ ర్యాంక్స్ అనేవి రామయ్య సంస్థ కామన్ అయిపోయినాయి. పేపర్ 1లో కానీ, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్లో కానీ, పేపర్ 2 సోషల్లో కానీ స్టేట్ ర్యాంక్స్ అనేవి కామన్ అయిపోయినాయి. అప్పుడు కూడా థర్డ్ టెట్లో 3,500 మందిలో 95% అబోవ్ అందరూ మంచి పర్సంటేజ్తో క్వాలిఫై అయ్యారు. సో 3 టెట్లు అయిపోయినాక 2012లో డిఎస్సి జరిగింది. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. 3 టెట్ల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. దాదాపు 5,000 మందికి కోచింగ్ ఇచ్చాం డిఎస్సి. అప్పుడు 3,800 మందికి హెచ్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్, లాంగ్వేజ్ పండిట్, పీఈటీ జాబ్ సాధింపజేసినాం. 3,800 మందికి హెచ్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్, లాంగ్వేజ్ పండిట్, పీఈటీ జాబ్ సాధించాం 2012లో. దాని తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే టెట్ నోటిఫికేషన్ రాగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 2014లో గవర్నర్ పాలన వచ్చింది. టెట్ నోటిఫికేషన్ రాగానే గవర్నర్ పాలన వచ్చింది. అసలు టెట్ జరుగుద్దా జరగదా, జరుగుద్దా జరగదా అన్న సందిగ్ధంలో అప్పుడు కోచింగ్ తీసుకునే దాదాపు ఒక 10,000 మందికి కోచింగ్ ఇస్తున్నాం అప్పుడు 4వ టెట్కి. అప్పుడు కోచింగ్ తీసుకునే విద్యార్థులు మన విద్యార్థులే గవర్నర్కు వినతిపత్రం ఇస్తే అప్పుడు 4వ టెట్ కండక్ట్ చేశారు. అప్పుడు కూడా పేపర్ 1 అండ్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, పేపర్ 2 సోషల్లో స్టేట్ ర్యాంక్స్తో పాటు అందరూ మంచి పర్సంటేజ్తో క్వాలిఫై అయ్యారు. ఇంకొక విషయం ఏంటంటే డిఎస్సి 2012 అప్పుడు హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్లే కాదు మోడల్ స్కూల్ టీచర్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. 2012లో మోడల్ స్కూల్ టీచర్స్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. మోడల్ స్కూల్ టీచర్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఓన్లీ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పారు. ఓన్లీ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పారు.
అప్పుడు మన దగ్గర ఉన్న 10,000 మంది స్టూడెంట్స్కి మేము ఫైనాన్షియల్గా కోర్టుకు సహకరించి కోర్టుకు మన స్టూడెంట్స్ పంపించి తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా మోడల్ స్కూల్ టీచర్ ఇవ్వాలి అన్న తీర్పు తీసుకొచ్చి అందరూ తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా మోడల్ స్కూల్ టీచర్స్కి అప్లై చేస్తే దాదాపు మోడల్ స్కూల్ టీచర్స్లో కూడా 1,200 మెంబర్స్ టీజీటీ పీజీటీ జాబ్ సాధించారు. తెలుగు మీడియం కోచింగ్ తీసుకొని కొంతమంది ఇంగ్లీష్ మీడియం కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా మోడల్ స్కూల్ టీచర్ 1,200 మెంబర్స్ టీజీటీ పీజీటీ జాబ్ కూడా సాధించారు అదే టైంలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే టీచర్ జాబే కాదు, ఆ టైంలో గవర్నర్ పాలన ఒక 10,000 పోస్టులకు అంటే విఆర్ఓ, విఆర్ఏ, పంచాయత్ సెక్రటరీ వీటికి కూడా కోచింగ్ ఇచ్చినాం. దాదాపు 60% రిజల్ట్స్ కూడా సాధించినాం అదే టైంలో. ఇదంతా నేను చెప్పింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని చరిత్ర. ఎప్పుడైతే నవ్యాంధ్రప్రదేశ్గా తెలంగాణగా డివైడ్ అయిపోయిందో సో ఓన్లీ మనకు దిల్సుఖ్న హైదరాబాద్లో మాత్రమే ఒక బ్రాంచ్ ఉన్నా కూడా ఏపీ 2014 డిఎస్సి అంటే ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినా కూడా దాదాపు ఏపీ డిఎస్సికి కూడా ఇక్కడ ఒక 1,500 మందికి కోచింగ్ ఇచ్చాం. అప్పుడు కూడా ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ లాంగ్వేజ్ పండిట్ ఏపీ డిఎస్సి వాళ్ళకు ఒక 1,200 మెంబర్స్కి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ లాంగ్వేజ్ పండిట్ పీజీటీ జాబ్ సాధించాం. సో అదే టైంలో మన దగ్గర తెలంగాణలో అక్కడ డిఎస్సి పడితే ఇక్కడ తెలంగాణలో ఫస్ట్ టెట్ ఓవరాల్గా 5వ టెట్ తెలంగాణలో ఫస్ట్ టెట్ నోటిఫికేషన్ వస్తుందని ఇన్ఫర్మేషన్ తెలుసు. దాదాపు 15,000 మంది కోచింగ్ తీసుకున్నారు అదే టైంలో. తెలంగాణ టెట్ పేపర్ 1 కానీ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ కానీ పేపర్ 2 సోషల్ కానీ ఇంకా తెలంగాణ టెట్ సిలబస్ రిలీజ్ చేయలేదు. అయినా కోచింగ్ స్టార్ట్ చేసినాం. కొత్త స్టేటు ఏం సిలబస్ ఉంటుందో తెలియదు. సో అయినా కూడా ఇక్కడ రామయ్య సంస్థలో ఏదైతే కోచింగ్ ఇచ్చామో నోటిఫికేషన్ సిలబస్ రాకముందే కోచింగ్ ఇచ్చాము, ఏమైతే ప్రింటెడ్ మెటీరియల్స్ ఇచ్చామో ఇక్కడ ఏం చెప్పితే అది గవర్నమెంట్లో రిలీజ్ చేసిన సిలబస్ కూడా దాదాపు అదే సిలబస్, ఎక్కువే కానీ తక్కువ అయితే ఏం లేదు. మేము చెప్పింది ఎక్కువ ఉంది, అక్కడ వచ్చింది తక్కువ సిలబస్. సో డెప్త్గా చెప్పాం కాబట్టి నోటిఫికేషన్ రాకముందే ఇంకా సిలబస్ రిలీజ్ చేయకముందే పర్ఫెక్ట్గా బ్యాచెస్ కంప్లీట్ చేసినాం కాబట్టి మంచి రిజల్ట్ సాధించినాం. అప్పుడు కూడా పేపర్ 1 అండ్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ 2 సోషల్లో స్టేట్ ర్యాంక్స్తో పాటు అందరూ మంచి పర్సంటేజ్తోని క్వాలిఫై అయ్యారు. సో దాని తర్వాత తెలంగాణలో ఫస్ట్ టెట్ తర్వాత ఇప్పట్లో డిఎస్సి ఉండదు, గురుకుల టీచర్స్ నోటిఫికేషన్ రాబోతుంది. గురుకుల టీచర్స్ కూడా టీఎస్పీఎస్సికి కండక్ట్ చేయబోతున్నారు. టీఎస్పీఎస్సి అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి టీఎస్పీఎస్సి ఇంకా నోటిఫికేషన్ ఇవ్వకున్నా, టీఎస్పీఎస్సి ఇంకా సిలబస్ రిలీజ్ చేయకున్నా మేము ఇక్కడ ప్రిలిమ్స్ మార్నింగ్ టైంలో, మెయిన్స్ మధ్యాహ్నం టైంలో చెప్పుకుంటూ టీఎస్పీఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేసరికినే మేము ఏదైతే ఇక్కడ కోచింగ్ ఇచ్చామో, ఏదైతే ప్రింటెడ్ మెటీరియల్స్ ఇచ్చామో, ఇక్కడ ఏదైతే ఎగ్జామ్స్ యథావిధంగా పెట్టామో సేమ్ టీఎస్పీఎస్సి రిలీజ్ చేసిన సిలబస్ కూడా అదే విధంగా ఉంది. వాళ్ళే ఇప్పుడు ఏ గురుకుల తీసుకున్నా కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంకులు వీళ్ళు ఇక్కడ ఫస్ట్ ర్యాంకులు ప్రతి సబ్జెక్ట్లో టీజీటీ మ్యాథ్స్ ఫస్ట్ ర్యాంక్, బయో సైన్స్ ఫస్ట్ ర్యాంక్, సోషల్ ఫస్ట్ ర్యాంక్, తెలుగు ఫస్ట్ ర్యాంక్, ఫిజికల్ సైన్స్ ఫస్ట్ ర్యాంక్. ఫిజికల్ డైరెక్టర్ 3 పోస్టులు ఉన్నాయి 2 జోన్లో. ఫిజికల్ డైరెక్టర్ 3 పోస్టులు ఉన్నాయి. 3 పోస్టులకు 3 పోస్టులు రామయ్య సమస్య స్టూడెంట్సే. 3 పోస్టులకు 3 పోస్టులు రామయ్య సమస్య స్టూడెంట్సే. సో ఆ గురుకుల నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాదాపు ఒక 10,000 మందికి కోచింగ్ ఇచ్చాం. సో ఇంక మీ అందరికీ తెలిసిందే ఇంగ్లీష్ మీడియం అంటే ఏ కోచింగ్ సెంటర్ కూడా దగ్గరికి రాని, ఎందుకంటే తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు నా ఉద్దేశం. 10 సంవత్సరాల నుంచి సీటెట్ కోచింగ్ మేము మాత్రమే ఇస్తున్నాం 2 తెలుగు రాష్ట్రాల్లో. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్ మీడియం ఇచ్చే కోచింగ్ సెంటర్ ఏదైనా ఉందంటే ఒకే ఒక కోచింగ్ సెంటర్ రామయ్య కాంపిటేటివ్. ఎందుకు ఇవ్వరు వేరే వాళ్ళు ఎందుకు ఇవ్వరు అంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ అంతో ఇంతో 100 మంది వాళ్ళ దగ్గర ఉంటారేమో, మిగతా 2-3 వస్తే చెప్పడం కష్టం. బట్ ఇక్కడ మన దగ్గర తెలుగు మీడియం స్టూడెంట్స్ ఒక 2,000 మంది ఉంటే మినిమం ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా ఇప్పుడైతే మినిమం 58 మెంబర్స్. 2,000 మంది తెలుగు మీడియం స్టూడెంట్స్ వస్తే 58 మెంబర్స్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ వస్తున్నారు. ఫస్ట్లో అట్లా ఉండకుండే 100 మంది తెలుగు మీడియం వస్తే 2-3 ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వచ్చేది. ఇప్పుడు ట్రెండ్ మారింది, ఫ్యూచర్ మొత్తం ఇంగ్లీష్ మీడియం కాబోతుంది.
ఎంత తక్కువ మంది ఉన్నా కూడా ఫస్ట్ నుంచి సీటెట్ టెట్ ఇంగ్లీష్ మీడియం చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి మొన్న గురుకుల టీచర్స్లో నెంబర్ 1 లెక్చరర్స్ చెప్పించాం కాబట్టి ఏ సబ్జెక్ట్లో తీసుకున్నా కూడా 2 సార్లు తెలంగాణలో గురుకుల టీచర్స్ నోటిఫికేషన్ వచ్చింది. ఫస్ట్ టీజీటీ పోస్టులు ఎక్కువ ఉన్నాయి, సెకండ్ గురుకుల్లో పీజీటీ పోస్టులు ఎక్కువ ఉన్నాయి. 2 టీజీటీ పీజీటీల్లో ఏ సబ్జెక్ట్లో తీసుకున్నా కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్సే సాధించారు. సో వీళ్ళందరూ కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్సే, వీళ్ళందరూ కూడా ఏ సబ్జెక్ట్లోనైనా కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంకే. అండ్ ఈవెన్ 2018 డిఎస్సి హెచ్జిటి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మహేష్. సో ఇక్కడ వీళ్ళందరూ నేను చెప్పడమే కాదు, మనకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. తెలుసా ఇలా ఎంతమందికి యూట్యూబ్ ఛానల్ ఉందని తెలుసు? వెరీ గుడ్. ఎందుకంటే నేను చెప్పే అన్నీ కూడా ఎన్నో వందల సార్లు చెప్పా ఆ యూట్యూబ్ ఛానల్లో. మీరు ముందు వినాలనుకుంటే మళ్ళీ ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈజీగా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో వీళ్ళందరి ఇంటర్వ్యూస్ కూడా అందులో ఉన్నాయి. ఈ ఫస్ట్ ర్యాంకర్స్ అందరి ఇంటర్వ్యూస్ కూడా అందులో ఉన్నాయి. నేను చెప్పడమే కాదు, అసలు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పొజిషన్ ఏంది రామాయ సంస్థలో, వాళ్ళు ఎట్లా వచ్చారు రామాయ సంస్థకు, ఎలా ర్యాంకు సాధించారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంది అనేది కూడా క్లియర్గా వాళ్ళ మాటల్లో ఒక్కొక్కరు ఒక గంటన్నర ఇంటర్వ్యూ ఉంటుంది. ఎట్లా ప్రిపేర్ అయ్యారు, ఎట్లా స్టేట్ ర్యాంక్ సాధించారు, దేంట్లో టెట్లో స్టేట్ ర్యాంక్ ఎంత వచ్చింది, ఇక వాళ్ళందరి స్టేట్ ర్యాంకులే వాళ్ళవి. డిఎస్సి స్టేట్ ర్యాంకే, గురుకుల స్టేట్ ర్యాంకే, జేఎల్ స్టేట్ ర్యాంకే. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంది, పెళ్ళి అయినాక కొట్టారా, పెళ్ళి కాకముందు కొట్టారా. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలవాలంటే అవన్నీ చెప్పాలంటే కాదు, అవన్నీ మీరు ఇంటర్వ్యూలో చూస్తే బెటర్. సో అప్పుడు ఇప్పట్లో గురుకుల నోటిఫికేషన్ అంటే డిఎస్సి రాదు, గురుకుల నోటిఫికేషన్ రాబోతుందన్న ఉద్దేశంతో తెలంగాణ వచ్చినాక దాదాపు ఒక 10,000 మందికి కోచింగ్ ఇచ్చాం. ఎందుకంటే ఆల్రెడీ ఏది ముందు గవర్నమెంట్ చూస్తున్నా కూడా అంతో ఇంత ఇన్ఫర్మేషన్ మాకు తెలుస్తుంది. సో కాబట్టి సిలబస్ ఏముంటుంది, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, నేను ఈ మార్చిలో వస్తాయని ఎప్పుడో మన ఇక్కడ రన్నింగ్ ఉన్న పిల్లలకు 2 నెలల ముందు చెప్పా. మార్చిలో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి, 80,000 పోస్టులు రాబోతున్నాయి అని మన ఇక్కడ రన్నింగ్ స్టూడెంట్స్ కానీ యూట్యూబ్లో కూడా చెప్పా చాలాసార్లు, మార్చిలో రాబోతున్నాయి అని. సో ఏం సిలబస్ ఉంటుంది ఏందనేది ముందు ఎక్స్పెక్ట్ చేసి నోటిఫికేషన్ వస్తే టైం ఉండదు అని చాలా వందల సార్లు చెప్పా. నోటిఫికేషన్ వస్తే టైం ఉండదు అన్న ఉద్దేశంతో మీకు తెలుసు ఫస్ట్ గురుకుల నోటిఫికేషన్ ఎంతమంది రాశారు? ఇలా ఎవరైనా రాశారా? ఫస్ట్ గురుకుల నోటిఫికేషన్ వస్తే ప్రిలిమ్స్ 1 మంత్లో పెట్టారండి. ప్రిలిమ్స్ 1 మంత్లో పెట్టారు. ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్ రాయాలి. ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్ రాయాలి. ఒక పోస్ట్కి 50 మందిని ఎంపిక చేస్తారు. ఒక పోస్ట్కి 50 మందిని ఎంపిక చేస్తారు. ఎంపిక చేయకముందే మెయిన్స్ డేట్ అనౌన్స్ చేసిండు. ఎంపిక చేయకముందే మెయిన్స్ డేట్ అనౌన్స్ చేసిండు. ఎవరు ప్రిపేర్ కావాలి మెయిన్స్? మరి ఎవరు ప్రిపేర్ కావాలి? అసలు మనం మెయిన్స్కి సెలెక్ట్ అవుతామా లేదా ఫస్ట్ తెలియదు. మెయిన్స్ ఎవరెట్లా రాస్తారు ఎటు తెలుస్తుంది? అన్ని లక్షల మందిలో ప్రిలిమ్స్ అందరూ రాస్తారు, అన్ని సబ్జెక్టు వాళ్ళు రాస్తారు. ఎవరెవరు ఎంతమంది? ఒక పోస్ట్కి 50 మందిని మాత్రమే మెయిన్స్కి ఎంపిక చేస్తారు. నువ్వెట్లా రాసినావో తెలియదు, నువ్వే రాసినావు. మనకు టెట్ అంటే ఓసీ వాళ్ళకి 90 మార్కులు రావాలి, బీసీ వాళ్ళకి 75 మార్క్స్ రావాలి, అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 60 మార్క్స్ రావాలి. మనకు అర్థమవుతుంది ఎన్ని మార్కులు వస్తాయి, మనం డిఎస్సి రాయొచ్చా గురుకులు రాయొచ్చా అని అర్థమవుతుంది. బట్ 1:50 అంటే ఎట్లా అర్థమవుతుంది? ఎన్ని మార్కులు వస్తాయి, ఎక్కడ కట్ ఆఫ్ ఉంటుంది అనేది తెలియదు. ఒక్క మంత్కి ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టి మెయిన్స్ ఇంకొక 1 మంత్కి పెట్టారు. ఇంకా 10-15 రోజులు ఉందనగా ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చినాయి. అప్పుడు రిజల్ట్స్ వచ్చిన 15 రోజులకు మెయిన్స్ ఎగ్జామ్, రిజల్ట్స్ వచ్చిన 15 రోజులకు మెయిన్స్ ఎగ్జామ్. ఆ సిలబస్ ఇట్లా తిప్పేయడానికే 4 రోజులు పడుతుంది. అంత సిలబస్ ఉంటుంది గురుకుల. జస్ట్ ఇట్లా చదివి తిప్పేయడానికే, బుక్స్ అన్నీ గ్యాదర్ చేసుకోవడానికి ఒక 1 మంత్ పడుతుంది. చదవడానికి కాదు, చూస్తానికి, పేజీలు తిప్పేయడానికి 1 మంత్ పడుతుంది. అంత సిలబస్ ఉంటుంది. దాన్ని మనోళ్ళు పిహెచ్డి చేసినట్టు నోటిఫికేషన్ రాని చూద్దాం, ఏదో వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తున్నట్టు మళ్ళీ సిలబస్ రాని చూద్దాం. సిలబస్ ఏముంటుంది? టీచర్ జాబ్కి ఏముంటుంది? ఏ సబ్జెక్ట్ సిలబస్ ఆ సబ్జెక్ట్ ఉంటుంది. ఉన్న బుక్కులు ఉన్నది చదవాలన్నా, బుక్కులు లేని చదివినోనికే వస్తుంది. బుక్కులు ఉన్నది చదవాలి, బుక్కులు లేని చదవాలి, ఆ చాప్టర్ డెప్త్కి చదవాలి, కోచింగ్ ఇచ్చింది చదవాలి, కోచింగ్ చెప్పంది కూడా చదవాలి.
అప్పుడే మనం క్వశ్చన్ చేయగలం. సిలబస్ ఉంటేనే ఏం పని, మనోళ్ళు ఇంత క్వశ్చన్లు వేస్తుంటారు. సిలబస్ వచ్చిందా సార్? ఈరోజు కూడా మన పేపర్లో చూశారు, పాత సిలబస్ మీ మైండ్ సెట్ దృష్టిలో పెట్టుకొని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఆల్రెడీ చెప్పిండు, ఏముంటుంది ఆ సిలబస్, పాత సిలబస్ ఆల్రెడీ రిలీజ్ చేసినాము. కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఇండియన్ ఎకానమీ అది చేంజెస్, ఎకానమీలో దీంట్లో సోషల్ పార్ట్లో చేంజ్ అవుతాయి. ఏం చేంజ్ అవుతాయి? ఇంగ్లీష్ గ్రామర్ ఏమన్నా తెలంగాణ ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుందా? తెలంగాణ మ్యాథ్స్ ఉంటుందా? తెలంగాణ సైన్స్ ఉంటుందా? ఏ చాప్టర్కి ఆ చాప్టర్ డెప్త్కి చదవాలి. సోషల్ పార్ట్ మాత్రమే కొన్ని చేంజ్ అవుతాయి, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మాత్రమే చేంజ్ అవ్వకుంటూ వస్తాయి. ఆ అప్డేట్స్ మనం కోచింగ్ సెంటర్లో ఇస్తాం, ఎగ్జామ్స్లో పెడతాం. ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చేసరికి ఎవరైతే కంప్లీట్, వీళ్ళందరూ చెప్పింది కూడా అదే, మేము నోటిఫికేషన్ వచ్చేసరికినే సిలబస్ కంప్లీట్ చేసుకున్నాం, తర్వాత ఎగ్జామ్స్ మీరు పెట్టే ఎగ్జామ్స్ రాసినాం, అక్కడ ఫస్ట్ ర్యాంక్ కాదు ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ సాధించినాం. ఫస్ట్ గవర్నమెంట్ ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ కాదు, రామాయ సంస్థలో ఫస్ట్ ర్యాంక్ సాధించినాం. ఫస్ట్ రామాయ సంస్థలో టాప్ 10లో సాధించినాం, రామాయ సంస్థలో టాప్ 100లో ఉన్నాం కాబట్టి అక్కడ టాప్ 100లో ఉన్నాం, ఇక్కడ టాప్ 10లో వచ్చినాం కాబట్టి అక్కడ టాప్ 10లో వచ్చినాం, ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి అక్కడ ఫస్ట్ ర్యాంక్లో వచ్చినాం అనేది వాళ్ళు చెప్పిన ఇంటర్వ్యూ కూడా. వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అయిందనే ఉద్దేశం. 2 సార్లు టెట్ క్వాలిఫై కానీ అందరి గురించి చెప్పాలంటే టైం పడుతుంది, ఒక్కళ్ళ గురించి చెప్తాను. బయోసైన్స్ సుధా, టీజీటీ బయోసైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్, జేఎల్ సెకండ్ ర్యాంకర్ బోటనీ, డిఎస్సి బయోసైన్స్ 11th ర్యాంకర్. రామయ్య కోచింగ్ సెంటర్ వచ్చేసరికి 2 సార్లు టెట్ నాట్ క్వాలిఫైడ్, 2 సార్లు టెట్ నాట్ క్వాలిఫైడ్. రామయ్య కోచింగ్ సెంటర్కి వచ్చినాక 119 మార్కులు టెట్లో వచ్చినాయి. ఆమెకి ఏజీ కోచింగ్కి వచ్చినప్పుడు 35 ఇయర్స్. ఆమె మ్యారేజ్ అయింది, 3 పిల్లలు. ఆయన భర్త హెచ్జిటి టీచరు. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? కోచింగ్ సెంటర్కి మీరు ఏడ దిల్షనగర్ పక్కన మలక్పేట ఉంటుంది, ఆ మలక్పేట నుండి కూడా బస్సు అందలేదు సార్, టిఫిన్ లేట్ అయింది సార్, లంచ్ లేట్ అయింది సార్, ఈరోజు మా చుట్టాలు వచ్చారు సార్, ఈరోజు మా ఫ్రెండ్స్ వచ్చారు సార్ అంటారు. ఎందుకు లేట్ అయిందంటే ఈమె మహబూబ్ నగర్ నుంచి 6 నెలలు అప్ అండ్ డౌన్ చేసింది. మన క్లాసు మార్నింగ్ 6:30కి, మన క్లాసు మార్నింగ్ 6:30కి ఉంటుంది, ఈవినింగ్ 7-7:30కి అయిపోతాయి. 3 అవర్స్ జర్నీ, 3 అవర్స్ జర్నీ ఉంటుంది. మళ్ళీ ఆమె పోయి పిల్లలకు చూసుకొని భర్తకు చూసుకొని మళ్ళీ తెల్లారి మళ్ళీ లేచి 3 గంటలకు లేచి మళ్ళీ 6:30కి రాలి. ఒక్కొక్కసారి ఏమైనా 10-15 నిమిషాలు లేట్ అయింది, హాఫ్ అన్ అవర్ లేట్ అయిందంటే ఒకే ఒక్క ఆమె కోసం రామాయ ఇన్స్టిట్యూట్లో షెడ్యూల్ చేంజ్ చేసింది ఈ ఒక్క ఆమె కోసమే. నేను ఎవ్వరికి చేంజ్ అయ్యింది, ఎందుకంటే ఆమె ఇంట్రెస్ట్ చూసి ఆమె ఫస్ట్ ర్యాంక్, నేను ఉద్యోగం సాధిస్తా సార్ అని చెప్పింది కానీ ఫస్ట్ ర్యాంక్ కొడతా అని మాత్రం చెప్పలేదు. బట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టింది. ఆమె మైండ్లో ఉద్యోగం సాధించాలని ఉంది కానీ ఫస్ట్ ర్యాంక్ వస్తుందని ఆమె కూడా అనుకోలేదు. బట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. జేఎల్ సెకండ్ ర్యాంకర్, స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ ర్యాంకర్. సో ఇట్లా టీజీటీ మ్యాథ్స్ శ్రవంతి, ఈమె ఒక మన ఇప్పుడు ఇట్లనే అడ్మిషన్కి వచ్చిన రోజు ఇలాంటి 2-3 క్లాసులలో డెమో క్లాసులు నడుస్తున్నాయి. ఆమె ఆ రోజే వచ్చింది. ఇంతమంది జనాలను చూసి వామ్మ నేను క్వాలిఫై అవుతానా కాదా అనుకుందట. ఆమె టెట్లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్, ఓకే, టెట్లో మళ్ళీ ఆమె స్టేట్ ర్యాంకరు. టెట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ స్టేట్ 3rd ర్యాంకర్ శ్రవంతి. ఆమెకు కూడా మ్యారేజ్ అయినాకనే ర్యాంక్ వచ్చింది. అంటే ఇప్పుడు అందరూ మ్యారేజ్ చేసుకోని కాదు, ఏంది ఊ అంటే మ్యారేజ్ అంటుడని. అంటే మ్యారేజ్ చేసుకున్నాక కూడా ర్యాంక్ కొట్టిరంటే ఇంకా ఎంత హార్డ్ వర్క్ చేసిరు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు మీరేం మ్యారేజ్ చేసుకోవాలని ర్యాంక్ కొట్టాలని చూస్తారు. టెట్ స్టేట్ ర్యాంకర్ అయిన ఆమె మళ్ళీ టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ 9th ర్యాంకర్. సో ఇట్లా వీళ్ళకే ఎందుకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అనేది నేను చెప్పడం కన్నా ఆమె చెప్పింది మీరు ఒకసారి వినండి. సో ఈయన టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్, తెలుగు మీడియంలో చదువుకుండు అప్ టు బీఈడి వరకు. గురుకులలో టీజీటీ ఫస్ట్ ర్యాంక్ కొట్టిండు. తెలుగు మీడియంలో చదువుకొని గురుకులలో టీజీటీ సోషల్ ఫస్ట్ ర్యాంక్ కొట్టిండు.
ఈయనే మళ్ళీ టెట్ పేపర్ 2 సోషల్లో స్టేట్ 4th ర్యాంకర్, పేపర్ 2 సోషల్లో స్టేట్ 4th ర్యాంకర్. ఓకే, సో డిఎస్సి హెచ్జిటి మహేష్ మొన్న 2018 డిఎస్సి హెచ్జిటి స్టేట్ 1st ర్యాంకర్. సో వీళ్ళకే ఎందుకు ర్యాంకులు వస్తున్నాయి ఏందనేది వాళ్ళు చెప్పింది ఒకటే ఫార్ములా ఏందంటే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాం. లాంగ్ టర్మ్ మీన్స్ నోటిఫికేషన్ వచ్చేసరికినే సిలబస్ కంప్లీట్ చేసుకున్నాం, దాని తర్వాత రెగ్యులర్గా కోచింగ్ అటెండ్ అయినాం, ఒక్కరోజు కూడా మిస్ కాకుండా అటెండ్ అయినాం. మన ఇక్కడ చెప్పే నెంబర్ 1 లెక్చర్ చెప్పే పాఠాలు రన్నింగ్ నోట్స్ రాసుకున్నాం, రెగ్యులర్గా ఎగ్జామ్స్ రాసినాం. ఫైనల్గా పెట్టే డివిజన్ అండ్ గ్రాండ్ టెస్ట్లు, ఎగ్జామ్ కంటే ముందు పెట్టే డివిజన్ అండ్ గ్రాండ్ టెస్ట్లు అంటే వీళ్ళంతా ఆఫ్లైన్ కోచింగ్. ఇప్పుడు అంతా ట్రెండ్ అంతా ఆన్లైన్ అండ్ ప్లస్ ఆఫ్లైన్ రెండు ఉన్నాయి. సో ఆన్లైన్ లేదప్పుడు అయినా కూడా వాళ్ళు ఇన్స్టిట్యూట్కి వచ్చి ఎగ్జామ్స్ రాసేవాళ్ళు. ఇప్పుడు ఆన్లైను ప్రతిరోజు ఎక్కడున్నా ఎగ్జామ్ పెడుతున్నాం. మన బ్యాచ్ అందరి పిల్లలకు, మీరు ఎవరైనా ఓల్డ్ స్టూడెంట్ ఉంటే తెలుసు, ఈవెన్ లాక్డౌన్లో కూడా ఒక్కరోజు కూడా ఎగ్జామ్ ఆపలే అయిపోయిన బ్యాచ్ వాళ్ళకు. ఉన్నారా పాత వాళ్ళు ఎవరైనా ఇలా ఉన్నారా? ఒక్కరోజన్నా ఎగ్జామ్ ఆగిందా? ఒక్కరోజన్నా ఆగలే. ఈవెన్ లాక్డౌన్లో కూడా మా అడ్మినిస్ట్రేషన్ నడిచింది. అందరు ఇంట్లో ఉన్నారు కానీ ఆఫీసు అడ్మినిస్ట్రేషన్ డోర్లు వేసుకుని ఎగ్జామ్ పెట్టాం. డోర్లు వేసుకుని ఎగ్జామ్ పెట్టినామంటే కంప్యూటర్ టైపింగ్ అంటే ఆన్లైన్ కదా, అప్లోడ్ చేయాలి కదా. మా అడ్మినిస్ట్రేషన్ నడిచింది, సార్లు మాకు సహకరించారు, ఎగ్జామ్స్ పెట్టినాం. ఇంటికాడ కూర్చొని కూడా డైలీ ఎగ్జామ్ రాశారు. అది ఎప్పటి వరకు? ఇంకా గంటకు ఎగ్జామ్ జరుగుద్దన్న దాకా కూడా మన ఎగ్జామ్స్ నడుస్తాయి. టెట్ పేపర్ 1 ఇంక 10 గంటలకు ఉంది. 10 గంటలకు ఉంటే 6 to 8 మన ఎగ్జామ్ రాయాలి. మళ్ళీ అక్కడ ఎంత ర్యాంక్ వస్తుందో అక్కడ కూడా అంతే ర్యాంక్ వస్తుంది మీకు. ఇక మర్చిపోండి, ఇక అది 100% నో డౌట్. అందులో 100% ఇక్కడ రామయ్యలో ఎంతైతే ర్యాంక్ వస్తుందో స్టేట్లో కూడా మీకు అంతే ర్యాంక్ వస్తుంది, నో డౌట్. సో ఆ సిస్టమ్ అలవాటు చేసినాం. ఇప్పుడు ఇదివరకు వీళ్ళందరూ కొట్టింది కూడా ఆఫ్లైన్ కోచింగ్ తీసుకొని ఆఫ్లైన్ ఎగ్జామ్స్ రాసి, ఇప్పుడు ఆఫ్లైన్ ఉంది, ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మల్టీపర్పస్గా తక్కువ ఫీజులని అదే ఫీజులో వాళ్ళు ఎంతైతే పే చేశారో అదే ఫీజులో ఇప్పుడు డబల్ ఆఫర్స్ మీకు పొందుపరిచాము ఇప్పుడు రామయ్య సంస్థ నుంచి. సో నేను చెప్పేది ఏంటంటే రామయ్య సంస్థ నుండి టీచర్ జాబ్ సంబంధించి 2 సార్లు గురుకులలో టీజీటీ కానీ పీజీటీ కానీ ఏ సబ్జెక్టులో కూడా మంచి ర్యాంక్ సాధించారు, ఉద్యోగాలు సాధించారు. ఇంకొక విషయం ఏంటంటే మొన్న రీసెంట్గా ఒక అమ్మాయి వచ్చి చెప్తున్నది, మా స్కూల్లో 14 మంది టీచర్లు ఉంటే అంటే మన దగ్గర కోచింగ్ వచ్చిన అమ్మాయి కాంట్రాక్ట్ టీచర్. సో అక్కడ 14 మంది ఉంటే ఆమె అదే స్కూల్లో గురుకులలో కాంట్రాక్ట్ టీచర్గా చేస్తుంది. ఆమె కోచింగ్కి వచ్చింది. మన టీచర్స్ డే రోజు చెప్పింది అన్నట్టు 14 మంది సబ్జెక్ట్ టీచర్ ఉంటే 13 మంది రామయ్య సంస్థ నుంచి వచ్చారు సార్ అని చెప్పింది. 13 మెంబర్స్ అంటే కొన్ని స్కూళ్ళల్లో 13 మెంబర్స్, కొన్ని స్కూళ్ళల్లో 12 మెంబర్స్ ఉండొచ్చు, కొన్ని స్కూల్లో 11 మెంబర్స్ ఉండొచ్చు. ఓవరాల్గా మీకు అందరికీ తెలిసిందే గురుకులాలంటే తెలంగాణ రాకముందు ఓన్లీ 20 స్కూళ్ళు మాత్రమే ఉండే. తెలంగాణ రాకముందు ఓన్లీ 20 స్కూళ్ళు మాత్రమే ఉండే. ఇప్పుడు 950 స్కూల్స్ ఉన్నాయి. 950 స్కూల్స్లో అన్నీ న్యూ రిక్రూట్మెంటే. ఇప్పుడు డిఎస్సి అంటే ఎప్పటి నుంచో ఉన్నది. మనం 2010 నుంచి టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చినాం, కాంపిటేటివ్ రంగంలోకి వచ్చినాం. అంతకుముందు డిఎస్సీలు జరిగినవి ఉన్నాయి, అంతకుముందు టీచర్లు జాయిన్ అయిన వాళ్ళు. బట్ గురుకుల సోషల్ వెల్ఫేర్ కానీ, మైనార్టీ కానీ, గిరిజన కానీ, బీసీ రెసిడెన్షియల్ కానీ, తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ మొత్తం కలిపి 950 స్కూళ్ళు గురుకులాలు ఉన్నాయి. 2 సార్లు గురుకుల నోటిఫికేషన్ వచ్చింది. ఈ 2 సార్లు వచ్చిన దాంట్లో 60 to 70% రామయ్య సంస్థ స్టూడెంట్స్ ఇప్పుడు జాబ్ చేస్తూ ఉన్నారు గురుకుల టీచర్స్లో, గురుకుల స్కూళ్ళల్లో. ఏ స్కూళ్ళకి వెళ్ళినా మీరు చూడండి మినిమం 10 మెంబర్స్ ఉంటే అందులో 5 to 6 మెంబర్స్ రామయ్య సంస్థ స్టూడెంట్స్ ఉంటారు. 15 మంది ఉంటే ఉంటారు. ఓవరాల్గా 60 to 70% రామయ్య సంస్థ స్టూడెంట్స్ ఇప్పుడు జాబ్ చేస్తూ ఉన్నారు. గురుకులనే కాకుండా ఈవెన్ డిఎస్సి హెచ్జిటి 2017-18లో 18కు ముందు డిఎస్సి నోటిఫికేషన్ ముందు 17లో ఒక నోటిఫికేషన్ వచ్చింది టెట్. అప్పుడు కూడా పేపర్ 1లో కానీ, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్లో కానీ, పేపర్ 2 సోషల్లో కానీ స్టేట్ ర్యాంక్స్తో పాటు అందరూ మంచి పర్సంటేజ్తో క్వాలిఫై అయ్యారు. దాని తర్వాత 2 గురుకుల నోటిఫికేషన్స్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది.
2012లో డిఎస్సి నోటిఫికేషన్ వస్తే మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది? 2017-18లో 17లో ఎండింగ్లో నోటిఫికేషన్ వస్తే 18లో ఎగ్జామ్ జరిగింది. 18 ఫిబ్రవరిలో ఎగ్జామ్ జరిగింది. అంటే దాదాపు 6 సంవత్సరాల నుంచి 2017-18 డిఎస్సికి 25,000 మంది కోచింగ్ తీసుకుంటున్నారు. 25,000 మంది కోచింగ్ తీసుకున్నారు 2018 డిఎస్సి వరకు. అంటే 2012 డిఎస్సి అయిపోగానే మళ్ళీ డిఎస్సి కోచింగ్ స్టార్ట్ కదా. అట్లా టెట్కమ్ డిఎస్సి తీసుకున్న వాళ్ళు, ఓన్లీ డిఎస్సి తీసుకున్న వాళ్ళు, అట్లా 25,000 మంది కోచింగ్ తీసుకుంటే మొన్న ఎస్జిటి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. టాప్ 10లో 5 to 6 ర్యాంక్స్ వచ్చినాయి. దాదాపు 60% అన్ని సబ్జెక్ట్లో జాబ్ కూడా సాధించిన వాళ్ళు ఉన్నారు. ఎస్జిటిలో టాప్ 100లో 85 మెంబర్స్, టాప్ 100లో 85 మెంబర్స్ రామయ్య సమ స్టూడెంట్స్. 85 మెంబర్స్ రామయ్య సమ స్టూడెంట్స్. వాళ్ళు ఏమని మెసేజ్ పెట్టారు తెలుసా? కౌన్సిలింగ్ పోయినప్పుడు ఏమని మెసేజ్ పెట్టేవాళ్ళంటే, కౌన్సిలింగ్ పిలుస్తారు కదా, ఇట్లనే హాల్లో కూర్చుంటారు, లోపల కంప్యూటర్లు వాళ్ళు రెడీగా ఉంటారు, సర్టిఫికేట్స్ అవన్నీ పట్టుకొని ఉంటారు. సో బయట హాల్లో కూర్చున్నారు కౌన్సిలింగ్ సెంటర్ పోయినప్పుడు. ఇది కౌన్సిలింగ్ సెంటరా, రామయ్య క్లాస్ రూమా అంటే ఉద్దేశం ఏంది? అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా రామయ్య సమ స్టూడెంట్స్. నీకు ముక్కు ముఖం తెలవకున్నా కూడా నీది రామయ్యలే బ్యాచ్, నీది రామయ్యలే బ్యాచ్, నీది రామయ్యలే బ్యాచ్ అనొచ్చు మీరు. సో మీరు కూడా అట్లనే ఉంటారు. ఇప్పుడు ఎట్లయితే కూర్చున్నారో కౌన్సిలింగ్ సెంటర్లో మీ అందరు కూర్చుంటారు. మీరు వేరు బ్యాచ్లు ఉండొచ్చేమో, తెలుగు మీడియం ఒకళ్ళు, ఇంగ్లీష్ మీడియం ఒకళ్ళు, అట్లా ఉండొచ్చేమో. బట్ ఫ్యూచర్లో అంటే రామయ్య క్లాస్ రూమా, కౌన్సిలింగ్ సెంటర్ అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రామయ్య సంస్థ స్టూడెంట్స్ అనేది ఉద్దేశం. సో టెట్లోనైనా, డిఎస్సిలోనైనా, గురుకుల టీచర్స్లోనైనా నీ ఇప్పటివరకు స్టేట్ ర్యాంక్స్ పేపర్ 1 కానీ, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ కానీ, పేపర్ 2 సోషల్లో కానీ, డిఎస్సి ఎస్జిటిలో కానీ, స్కూల్ అసిస్టెంట్లో కానీ, గురుకుల టీజీటీ కానీ, పీజీటీ కానీ, పీఈటీలో కానీ, ఫిజికల్ డైరెక్టర్లో కానీ ఎందుకు ఇంత రిజల్ట్స్ వచ్చినాయి రామయ్య సంస్థలో? 15 మంది ఉంటే 14 మంది రామయ్య సంస్థ స్టూడెంట్స్ ఎందుకు జాబ్ చేస్తున్నారు? 60 to 70% ఎందుకు జాబ్ చేస్తున్నారు? కొన్ని సబ్జెక్టులో 90% జాబ్స్ ఎందుకు కొట్టారు? కొన్ని సబ్జెక్టులో 80% జాబ్స్ ఎందుకు కొట్టారంటే ఇక్కడ 3 ఫార్ములాలు యూజ్ చేస్తాం. ఏ కోచింగ్ అయినా, నేను ఇప్పుడు టీచర్ జాబ్ గురించి చెప్తున్నాను, తర్వాత పోలీస్ దాని గురించి చెప్తాను, తర్వాత గ్రూప్స్ దాని గురించి చెప్తాను. సో ఇప్పుడు ప్రతి టెట్లో, గురుకుల, డిఎస్సిలో జాబు ర్యాంకులు సాధించడానికి కారణం ఏంటంటే ఇక్కడ 3 ఫార్ములాలు. ఏందయ్యా అంటే అది నెంబర్ 1 ఫ్యాకల్టీ. ఫస్ట్ నెంబర్ 1 ఫ్యాకల్టీ. 100%లో 60 to 70% ఇక్కడ పాత్ర నెంబర్ 1 ఫ్యాకల్టీ. టెట్ పరంగా తీసుకుంటే సైకాలజీ నెంబర్ 1 ఫ్యాకల్టీ, తెలుగు నెంబర్ 1 ఫ్యాకల్టీ, ఇంగ్లీష్ నెంబర్ 1 ఫ్యాకల్టీ, మ్యాథ్స్ కంటెంట్ నెంబర్ 1 ఫ్యాకల్టీ, మెథడ్స్ నెంబర్ 1 ఫ్యాకల్టీ, సైన్స్ కంటెంట్ నెంబర్ 1 ఫ్యాకల్టీ, సోషల్ కంటెంట్ నెంబర్ 1 ఫ్యాకల్టీ. కొన్ని ఇన్స్టిట్యూట్లో సపోజ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ అనుకోండి, సోషల్ కంటెంట్ మొత్తం వాళ్ళే చెప్తారు. కొన్ని ఇన్స్టిట్యూట్లో ఆయనే హిస్టరీ చెప్తాడు, ఆయనే జాగ్రఫీ చెప్తాడు, ఆయనే సివిక్స్ చెప్తాడు, ఆయనే ఎకనామిక్స్ చెప్తాడు. తప్పదు, ఎందుకంటే వాళ్ళ దగ్గరకు వచ్చిన 10 మంది, అందరిని పెడితే ఊడ్చుకపోతాడు. కాబట్టి ఇక్కడ నెంబర్ 1 ఫ్యాకల్టీ ఎందుకుంటారంటే స్టూడెంట్స్ మనం నమ్ముకొని మంచి స్ట్రెంత్ వస్తుంది. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్, హిస్టరీ నెంబర్ 1 ఫ్యాకల్టీ ఉంటాడు, జాగ్రఫీ నెంబర్ 1 ఫ్యాకల్టీ ఉంటాడు, ఎకనామిక్స్ నెంబర్ 1 ఫ్యాకల్టీ ఉంటాడు, పాలిటీ నెంబర్ 1 ఫ్యాకల్టీ ఉంటారు, సోషల్ మెథడ్ నెంబర్ 1 ఫ్యాకల్టీ ఉంటారు. ఈవెన్ బయోసైన్స్ తీసుకున్నా కూడా బాటనీ నెంబర్ 1 ఫ్యాకల్టీ ఉంటాడు, జువాలజీ నెంబర్ 1 ఫ్యాకల్టీ ఉంటారు, బయోసైన్స్ మెథడ్ నెంబర్ 1 ఫ్యాకల్టీ ఉంటారు. కొన్ని ఇన్స్టిట్యూట్లో బాటనీ, జువాలజీ, బయోసైన్స్ మెథడ్ కూడా వాళ్ళే చెప్తారు. అట్లా కాదు, ఇక్కడ ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్ నెంబర్ 1 ఫ్యాకల్టీ ఉంటారు, కెమిస్ట్రీ నెంబర్ 1 ఫ్యాకల్టీ ఉంటారు, ఫిజికల్ సైన్స్ మెథడ్ నెంబర్ 1 ఫ్యాకల్టీ ఉంటారు. కొన్ని ఇన్స్టిట్యూట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజికల్ సైన్స్ మెథడ్ వాళ్ళే చెప్తారు. ఈవెన్ మ్యాథ్స్ పరంగా తీసుకున్నా కూడా 10th స్టాండర్డ్ లోపు ఉన్న చాప్టర్స్ వేరే ఉంటాయి, ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఉన్న చాప్టర్స్ వేరే ఉంటాయి. సపోజ్ 10th స్టాండర్డ్ లోపు ఉన్న చాప్టర్స్ ఆర్థమెటిక్ ఒక్కసారే చెప్తాడు, అన్ని బ్యాచ్లకు ఆయన చెప్తాడు, మళ్ళీ ఇంకా వేరే టాపిక్ చెప్పాడు ఆయన. మళ్ళీ ఆర్థమెటిక్ ఫ్యాకల్టీగా నెంబర్ 1 ఫ్యాకల్టీ, నెంబర్ సిస్టమ్ నెంబర్ 1 ఫ్యాకల్టీ, జామెట్రీ నెంబర్ 1 ఫ్యాకల్టీ, మెన్సురేషన్ నెంబర్ 1 ఫ్యాకల్టీ, స్టాటిస్టిక్స్
నెంబర్ 1 ఫ్యాకల్టీ, ఆల్జీబ్రా నెంబర్ 1 ఫ్యాకల్టీ. ఇవన్నీ 10th స్టాండర్డ్ లోపు ఉన్న టాపిక్ వైజ్ ఎక్స్పర్ట్స్, నాట్ సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్ ఎక్స్పర్ట్స్. ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఉన్న ట్రిగ్నోమెట్రీ, ప్రాబబిలిటీ, కోఆర్డినేట్ జామెట్రీ, ఇవన్నీ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఐఐటి ఎంసెట్ చెప్పిన వాళ్ళు వీళ్ళు చెప్తారు. సో ఇట్లా మనకు ఇంటర్మీడియట్ స్కూల్ అసిస్టెంట్ గురుకుల అంటే ఇంటర్మీడియట్ స్టాండర్డ్ దాకా సిలబస్ వస్తుంది. ఏదో ఇదివరకు హెచ్జిటి అంటే మనకు టెట్ రాకముందు ఇట్లనే అడిగేది సిలబస్. నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇప్పుడంటే ప్రిస్క్రైబ్డ్ సిలబస్, ఏమేమి చాప్టర్లు ఉంటాయి, ఏంది ఉంటాయి అన్నీ ఇస్తున్నారు. ఇదివరకు ఏం చేస్తుంది తెలుసా, హెచ్జిటి అంటే 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు అకాడమిక్ బుక్స్ చదువుకోండి అనేది. అకాడమిక్ బుక్స్లో ఏముంటే అదే రాయాలి, అక్కడ తప్పున్నా అది రాస్తేనే రైటు. ప్రింటింగ్ మిస్టేక్ అది లేకపోతే కోర్టుకు పోతాడు మనోడు. స్కూల్ అసిస్టెంట్ అంటే 6th నుంచి 10th వరకు అకాడమిక్ బుక్స్ చదువుకోండి, ఒకటే లైన్ రాస్తారు. ఇప్పుడు అట్లా కాదు, టెట్ ఇచ్చినా, డిఎస్ ఇచ్చినా, గురుకులకి ఇచ్చినా అసలు సిలబస్, ప్రిస్క్రైబ్డ్ సిలబస్ రిలీజ్ చేస్తున్నారు. ఆ ప్రిస్క్రైబ్డ్ సిలబస్లో ఉన్నది బుక్లో ఉండకపోవచ్చు, బుక్లో ఉన్నది ప్రిస్క్రైబ్డ్ సిలబస్లో ఉండకపోవచ్చు. మనోళ్ళు ఏమో సిలబస్ ఏంది అంటారు. అన్నీ చదవాలి. ప్రిస్క్రైబ్డ్ సిలబస్ లేనిది కూడా ఇవ్వచ్చు, చెప్పలేం. బుక్కులో లేనిది కూడా ఇవ్వచ్చు, చెప్పలేం. బుక్లో లేనిది ప్రిస్క్రైబ్డ్ సిలబస్లు ఇస్తాడు, చదవా? బుక్లో ఉన్నదే చదువుతావా? ప్రిస్క్రైబ్డ్ సిలబస్లో ఉన్నది బుక్లో ఉండకపోవచ్చు, బుక్లో ఉన్నది ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఉండకపోవచ్చు. బట్ ఇక్కడ కోచింగ్ అనేది మిక్స్డ్గా అన్నీ ఒక చాప్టర్. ఆర్థమెటిక్ తీసుకుంటే నువ్వు ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయగలగాలి. నెంబర్ సిస్టమ్ ఇస్తే ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయాలి. నువ్వు 7వ తరగతి 8వ తరగతి బుక్స్ అయితే రాదు. కోచింగ్ అదే, మోర్ ప్రాక్టీస్. సో దాన్ని ఎంత డెప్త్గా చదివితే అంత ఈజీగా రాయొచ్చు. ఇదివరకటి లెక్క మీరు గురుకులలో పోయి ఆల్ ది బెస్ట్ అన్ని ఏలు పెట్టిరారా అనవద్దు, అలా నెగిటివ్ మార్క్ ఉంది, కిందికి పోతావు. గురుకులలో ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే 1 మార్కు, ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 0.25 కట్ అవుతుంది. 1/4 అంటే 4 క్వశ్చన్లు రాంగ్ అయితే 1 మార్కు పోతుంది. మనందరికి అలవాటే కదా, ఆల్ ది బెస్ట్ రా, అన్ని సీల్ పెట్టి రా పోరా 30 వస్తాయి అంటారు. అట్లా పెడితే -30లకు పోతావు, -30కి పోతావు. అట్లా రాయొద్దు. కోచింగ్ అనేది ఉంటుంది, ఒక డైలాగు, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడే మనిషి అన్నట్టు. ఇక్కడ ఏ క్వశ్చన్ రాయాలో ఏ క్వశ్చన్ రాయొద్దో కోచింగ్. సో అది తెలుసుకోవటం ఇంపార్టెంటు. లాస్ట్ టైం టీజీటీ ఎగ్జామ్ రాసి వచ్చి చాలామంది పిల్లలు నర్వస్ అయ్యారు. మన పిల్లలు కూడా తక్కువ వస్తున్నాయి సార్, తక్కువ వస్తున్నాయి. దాదాపు నువ్వు టాప్ 100లో ఉంటామని చెప్పినాం. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ అన్ని రాస్తారు, ఏం తెలవకుండా అన్ని రాసినా మంచిగా రాసినాం అనుకుంటారు. నువ్వు తెలిసినవి రాసినావు కాబట్టి నీకు 100% జాబ్ వస్తుందని చెప్పినాం. చాలామందికి అట్లనే జరిగింది కూడా. తక్కువ మార్కులు వచ్చినా కూడా జాబ్ వచ్చింది. మిగతా వాళ్ళు ఏం తెలవక అన్ని రాస్తారు. వీళ్ళకి ఆల్రెడీ గైడెన్స్ ఇచ్చి పంపించినాం కాబట్టి ఏది రాయాలో అది మాత్రమే రాస్తారు. సో అట్లా ప్రిపరేషన్ చేపియడం. ఇప్పుడు మీరు కోచింగ్కి వస్తున్నారంటే మీకు ఏం రాదని కాదు. కోచింగ్కి వచ్చినా రాకున్నా 100కు 40, 50 అందరికి వస్తాయి. ఆ 50 పైన రావటమే కోచింగ్. సో ఇట్లా కోచింగ్ ఇచ్చుకుంటూ నెంబర్ 1 లెక్చరర్స్తోని రెగ్యులర్ ఎగ్జామినేషన్ సిస్టమ్, అది ఇంపార్టెంట్. రెగ్యులర్ ఎగ్జామ్ ఇంతకుముందు చెప్పాను కదా, వీళ్ళందరూ కూడా ఆఫ్లైన్లో ఎగ్జామ్స్ రాసేవాళ్ళు. ఎప్పుడైతే మనకు కరోనా వచ్చి బ్యాడ్ చేసిందో గుడ్ చేసిందో తెలియదు, కానీ ఫైనాన్షియల్గా అయితే చాలామంది వీక్ అయినాం. మేము అందరం వీక్ అయినాం. సో హెల్త్ పరంగా కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. హెల్త్ పరంగా కూడా చాలామంది పోస్ట్ కోవిడ్ లక్షణాలు చాలామందికి ఇబ్బంది పెడుతున్నాయి. బట్ టెక్నికల్గా అసలు ఆన్లైన్ కోచింగ్ మనకు తెలుసా? ఎవరికైనా తెలుసా? మాకు కూడా తెలియదు. మేము కూడా అపోజిట్. యాక్చువల్గా కరోనా వచ్చినాక ట్రెండ్కి తగ్గట్టు మనం కూడా బిహేవ్ చేయాలి. మనం కూడా ఇంకా పాతకాలం లెక్కుంటే పాతకాలంలో ఉంటాం. సో చాలామంది విద్యార్థుల కోరిక మేరకు ఎవరెవరో తెలవనోడు, కోచింగ్ తెలవనోడు, బుక్కులు అమ్మేవాళ్ళు, వీళ్ళు అందరూ ఆన్లైన్ కోచింగ్ వాళ్ళు మొదలుపెట్టారు. చాలామంది విద్యార్థులు మోసపోతారు. విద్యార్థుల కోరిక మేరకు 1000 మంది కాల్స్, మంచి లెక్చరర్స్ని పెట్టుకొని మీరెందుకు ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ చేయరు అని చాలామంది కాల్స్ చేస్తుంటే రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ అప్పుడు మొబైల్ యాప్ చాలా ఎక్సలెంట్గా తయారు చేసింది. 24 అవర్స్ తక్కువ రేటుతోని
తక్కువ రేటుతోని హెచ్డి క్వాలిటీతో డిజిటల్ బోర్డు, నాట్ మామూలు బోర్డు, డిజిటల్ బోర్డు మీద హెచ్డి క్వాలిటీతోని నెంబర్ 1 ఇక్కడ ఆఫ్లైన్లో ఎవరైతే చెప్తారో వాళ్ళతోని ఆన్లైన్ కోచింగు ఇప్పుడు నడుస్తుంది. ఆల్రెడీ బై చేసుకొని 1000 మంది ప్రిపేర్ అవుతున్నారు. ఇలా కూడా తీసుకున్న వాళ్ళు ఉండొచ్చు. 1000 మంది ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మేము 1 ఇయర్ వ్యాలిడిటీ ఇస్తాం. 1 ఇయర్ వ్యాలిడిటీనే 1000 మందిది అయిపోయింది. మళ్ళీ బై చేస్తున్నారు, ఎందుకంటే నోటిఫికేషన్ రాలేదు కాబట్టి. ఎట్లాగూ తక్కువ రేటే, ఆ తక్కువ రేట్లోనే అప్పుడప్పుడు పండగలు వస్తాయి. ఆ పండగలప్పుడు మళ్ళీ 50% ఆఫరు. సో ఇంకా తక్కువ రేటు, రోజు 5 రూపాయలు 10 రూపాయలు పడదు 1 ఇయర్ వ్యాలిడిటీ అంటే. మనం టీ తాగినంత కాదు. ఇంటికాడ కూర్చొని 24 అవర్స్ ఎనీ టైం, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చూసుకోవచ్చు వీడియోస్, మెటీరియల్స్, పీడిఎఫ్ మెటీరియల్స్ ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు, రన్నింగ్ నోట్స్ రాసుకోవచ్చు, పీడిఎఫ్ మెటీరియల్, ఎగ్జామ్స్ ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఎగ్జామ్స్ రాసుకో, 1 సంవత్సరం వరకు అట్లా ఆన్లైన్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తాం. ఇంటికాడ కూర్చొని 1000 మంది ప్రిపేర్ అవుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆఫ్లైన్కి కూడా వస్తున్నారు. ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ తీసుకున్న వాళ్ళకు బెనిఫిట్ అనేది కూడా తర్వాత చెప్తాను నేను. సో ఇట్లా ఆన్లైన్ కోచింగ్ ద్వారా కూడా ఆఫ్లైన్ కోచింగ్కి వచ్చిన వాళ్ళకు కూడా ఫ్యూచర్లో టెట్ ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి డైలీ ఆన్లైన్ ఎగ్జామ్ పెడుతున్నాం. ఇలా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తే ఇమ్మీడియట్గా సబ్మిట్ చేయగానే స్కోర్ వస్తుంది, గ్రేడ్ వస్తుంది, పర్సంటేజ్ వస్తుంది, నీ బ్యాచ్లో నీ ర్యాంక్ వస్తుంది. ఇప్పుడు 400 మంది ఉన్నారు ఇక్కడ. 400 మందిలో నువ్వు సైకాలజీ సబ్జెక్ట్ రాయగానే 30 మార్కులకు 30 మార్కులకి ఎన్ని మార్కులు వచ్చినాయి, నీ గ్రేడ్ ఎంత, పర్సంటేజ్ ఎంత, ఈ 400 మందిలో నీ ర్యాంక్ ఎంత, క్లియర్గా ఎమ్మటే అయిపోతుంది 5 మినిట్స్లో. దాని తర్వాత ఇన్స్టిట్యూట్ మొత్తం 10 బ్యాచ్లకు ఒకటే ఎగ్జామ్ పెడతాం. 10 బ్యాచ్లకు ఛందస్సు ఉన్నది, 10 బ్యాచ్లకు ఛందస్సు అయిపోయింది. ఛందస్సు మీద గ్రాండ్ టెస్ట్ అని పెడతాం. అన్ని బ్యాచ్లకు పెడతాం. ఒక 5000 మందికి ఒకటేసారి ఎగ్జామ్ పెడతాం. నీ బ్యాచ్లో ఒక 300 మంది ఉన్నారు. 300 మందిలో ఫస్ట్ అసలు నీ స్కోర్ ఎంత, నీ గ్రేడ్ ఎంత, పర్సంటేజ్ ఎంత తెలుస్తుంది. 300 మందిలో నీ ర్యాంక్ ఎంత తెలుస్తుంది. 300 మందిలో నాకు 30th ర్యాంకు. 5000 మందిలో నీ ర్యాంక్ ఎంత అనేది తెలుస్తుంది. 5000 మందిలో 1500 ఉండొచ్చు, 1600 ఉండొచ్చు, ఎంతమందికి ఉండొచ్చు. ఇది మన రామయ్య సంస్థ వరకు పెట్టినప్పుడు. ఫైనల్గా డివిజన్ అండ్ గ్రాండ్ టెస్టులు పెడతాం. 20 డివిజన్ టెస్టులు, ఒక 10 ఫుల్ సిలబస్ మీద గ్రాండ్ టెస్టులు పెడతాం. అప్పుడు రామయ్య సంస్థ వాళ్ళందరికీ ఫ్రీనే, ఇక్కడ కోచింగ్ జాయిన్ అందరికీ ఫ్రీనే అవి. బట్ స్టేట్ లెవెల్లో పెట్టినప్పుడు ఓన్లీ ఎగ్జామ్స్కే 3-4 వేలు తీసుకుంటాం. స్టేట్ లెవెల్లో ఆఫ్లైన్లో పెట్టినప్పుడే, ఈ ఆన్లైన్ లేనప్పుడు 25,000 మంది ఇక్కడికి వచ్చి రాసేవాళ్ళు బిఫోర్ ఎగ్జామ్. ఇప్పుడు ఆన్లైన్లో టెట్ ఎంతమంది అయితే రాస్తారో అంతమంది రాస్తారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఎందుకంటే ఇక్కడ ఎంత ర్యాంక్ వస్తే అక్కడ అంత ర్యాంక్ వస్తుంది కాబట్టి. టెట్ ఎంతమంది అయితే రాస్తారో రామయ్య ఎగ్జామ్ ఈసారి అంతమంది రాయబోతున్నారు. బిఫోరే ఎగ్జామ్ అయిపోద్ది. తెలంగాణ గవర్నమెంట్ ఎగ్జామ్ కంటే ముందే రిజల్ట్స్ 100% అయిపోద్ది. ఎందుకంటే ఆన్లైన్ మంది కూడా ఆన్లైనే. సో అప్పుడు ఎగ్జామ్స్ వరకు ఒక రేట్ పెట్టి పెడతాం. బట్ రామయ్య సంస్థ స్టూడెంట్స్ జాయిన్ అయిన వాళ్ళకు మాత్రం ఫ్రీగా ఉంటుంది. అప్పుడు మీ ర్యాంకు తెలుస్తుంది అన్నట్టు. ఫస్ట్ ర్యాంక్ వస్తారా, అసలు ఎన్ని క్వాలిఫై అవుతామా లేదా ఏందనేది డివిజన్ అండ్ గ్రాండ్ టెస్ట్ అది ఇక్కడనే తెలిసిపోతుంది. ఇక్కడ కూడా గ్రాండ్ టెస్ట్ ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ ఉంటాయి. మండే టు సాటర్డే వరకు టెస్ట్ ఉంటుంది కంపల్సరీ. మండే రోజు టెట్ పరంగా సైకాలజీ అండ్ తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ కంటెంట్, సైన్స్ కంటెంట్, సోషల్ కంటెంట్, మెథడ్స్. సాటర్డే గ్రాండ్ టెస్ట్ టోటల్ సిలబస్ అంటే అయిన సిలబస్ మీద. డైలీ టెస్ట్ ఎట్టుంటాయి, సైకాలజీ టెస్ట్ అని చెప్తాం, 30 మార్కులకు పెడతాం. ఆ రోజు వరకు సైకాలజీ ఎంత అయితే అంతవరకే సిలబస్ మీద టెస్ట్ వస్తుంది. మేము టెస్ట్ అని చెప్పాం, షెడ్యూల్, వీక్ షెడ్యూల్ ఇస్తాం. ఏ సబ్జెక్ట్ వస్తుంది, మండే రోజు సైకాలజీ వస్తుంది, ట్యూస్డే రోజు తెలుగు వస్తుంది, వెడ్నెస్డే రోజు ఇంగ్లీష్ వస్తుంది, థర్స్డే రోజు కంటెంట్ వస్తుంది, ఫ్రైడే రోజు మెథడ్స్ వస్తాయి, సాటర్డే రోజు టోటల్ అంటే అప్పటి వరకు అయిన సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్. ఓన్లీ సబ్జెక్ట్ అనౌన్స్ చేస్తాం. మీరు ఎప్పుడు అయిన సిలబస్ వరకు చదువుతూనే ఉండాలి. ఇక రిపీటెడ్గా నెక్స్ట్ వీక్, ఈ వీక్ సిలబస్ మళ్ళీ నెక్స్ట్ వీక్ సిలబస్ వస్తుంది. అట్లా మీరు ఇక మీకు పని ఏంది, కోచింగ్కి రావటం, ఎగ్జామ్ రాయటం, చదువుకోవటం. ఇదే పని ఉంటే 100% ఇంకా
2 అవర్స్ 3 అవర్స్ ఎగ్జామ్ అన్నా కూడా ఒక ఎగ్జామ్ పెడతాం. ఆ ఎగ్జామ్ వరకు కూడా మీరు అలర్ట్ ఉంటే 100% వీళ్ళ లెక్కనే ర్యాంకులు రావచ్చు, వీళ్ళ లెక్కనే జాబులు చేయవచ్చు. ఒక్కొక్కరికి 3-4 జాబులు వస్తాయి. వీళ్ళ లెక్కనే ఇంటర్వ్యూ కూడా మీరు ఇవ్వచ్చు. సో ఇది టీచర్ జాబ్ యొక్క చిత్రం. సో ఎట్లయితే టీచర్ జాబ్లో సక్సెస్ అయినామో, టెట్ పరంగా, డిఎస్సి పరంగా, గురుకుల టీచర్స్ పరంగా ఎట్లయితే సక్సెస్ అయినామో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బిజీగా ఉండి ఎస్ఐ కానిస్టేబుల్ పరంగా స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే వేల మంది టీచర్స్ స్టూడెంట్స్ వస్తున్నారు. సో కొంచెం అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇబ్బంది అవుద్దన్న ఉద్దేశంతో ఎస్ఐ కానిస్టేబుల్ ఎప్పుడైతే తెలంగాణగా నవ్యాంధ్రప్రదేశ్గా డివైడ్ అయిపోయిందో, రామయ్య పోలీస్ అకాడమీ ద్వారా దాదాపు ఒక 2000 మందికి కోచింగ్ ఇస్తే 1000 మెంబర్స్ దాకా ఎస్ఐ కానిస్టేబుల్స్ జాబ్ కూడా సాధించారు. ఇప్పుడు ఇంకా 95% ఎబో ఇప్పుడు ఎట్లయితే ఏ స్కూల్కి వెళ్ళినా రామయ్య సమ స్టూడెంట్సే టీచర్లుగా 14 మందిలో 10-12 మంది రామయ్య సమ స్టూడెంట్స్ ఉంటున్నారో, ఫ్యూచర్లో 1 లక్ష్యం పెట్టుకున్నాం. దాదాపు ఇప్పుడు 1500 మందికి కోచింగ్ ఇచ్చుకుంటూ వస్తున్నాం రామయ్య పోలీస్ అకాడమీ ద్వారా ఆల్రెడీ 1 ఇయర్ నుంచి. సో ఇప్పుడు వచ్చే ఇంకా భారీగా పెరిగే ఛాన్స్ ఉంది ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్ కూడా. వీళ్ళందరికీ కూడా 95% ఎబో ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఫ్యూచర్ ఇంకా గోల్ ఇంకా 10 ఇయర్స్లో ఇప్పుడు ఎట్లయితే టీచర్ జాబ్కు సక్సెస్ అయిందో, పోలీస్ అకాడమీ ద్వారా కూడా ఎస్ఐ కానిస్టేబుల్ తయారు చేసిన ఉద్దేశంతో చాలా ఇన్స్టిట్యూట్ చూశాను ఎస్ఐ కానిస్టేబుల్ కానీ అక్కడక్కడ చూస్తే ఎస్ఐ కానిస్టేబుల్లో కీలకమైన సబ్జెక్టు ఆర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్. దాదాపు నీకు ప్రిలిమ్స్లో ఒక 100 మార్క్స్ వస్తుంది, మెయిన్స్లో 200 మార్కులు ఎస్ఐకి వస్తుంది, కానిస్టేబుల్కి ఒక 100 మార్కులు వస్తుంది. అది సబ్జెక్టు మొత్తం ఒక్కలే చెప్తున్నారు. ఏ ఇన్స్టిట్యూట్లో అయినా టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ కానీ ఒక్కలే చెప్తున్నారు. ఇక్కడ అట్లా కాదు. ఇందాక చెప్పాను కదా సబ్జెక్ట్ వైజ్ ఎక్స్పర్ట్ అని. ఆర్థమెటిక్ 2 సార్లు ఉన్నారు, రీజనింగ్ 2 సార్లు ఉన్నారు, ప్యూర్ మ్యాథ్స్ 2 సార్లు ఉన్నారు. ఇట్లా 5-6 మెంబర్స్ మ్యాథ్స్ లెక్చరర్స్తోనే చెప్పించుకుంటూ ఇప్పుడు కోచింగ్ ఇస్తున్నాం. ఈవెన్ జనరల్ స్టడీస్ పరంగా కూడా గ్రూప్ 2కి ఎట్లయితే జనరల్ స్టడీస్కి ఇస్తామో అట్లా ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్ కూడా జనరల్ స్టడీస్ పరంగా ఇస్తున్నాం. దాంతోపాటు ఈవెంట్స్ మార్నింగ్ 5:30 to 7 గ్రౌండ్ ఉంటుంది ఈవెంట్స్. దాని తర్వాత 9 to 6 వరకు క్లాసెస్ ఉంటాయి. 6 నుంచి 8 వరకు ప్రాక్టీస్ సెషన్, ఎగ్జామినేషన్, ప్రాక్టీస్, ఎక్స్ప్లెనేషన్. ఇవన్నీ మార్నింగ్ 5:30 నుంచి ఈవినింగ్ 8 వరకు క్రమశిక్షణగా నెంబర్ 1 లెక్చరర్స్తో కోచింగ్ ఇస్తున్నాం. ఈసారి ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ వచ్చే ఎస్ఐ కానిస్టేబుల్ జాబే లక్ష్యంగా ప్రిపరేషన్ చేపిస్తున్నాం కాబట్టి 100% నమ్ముకోవచ్చు. ఈసారి మంచి రిజల్ట్ సాధిస్తాం. పోయినసారి కంటే ఈసారి ఇంకా మంచి రిజల్ట్ సాధిస్తాం, నో డౌట్ అందులో. ఈవెన్ నెక్స్ట్ గ్రూప్ సంబంధించి ప్రతి డిగ్రీ విద్యార్థి కూడా గ్రూప్ 1 ఇప్పుడు ఒక్క కోచింగ్ తీసుకుంటే మల్టీపర్పస్గా ఉపయోగపడతాయి. మల్టీపర్పస్గా గ్రూప్ 1 ప్రిలిమ్, గ్రూప్ 2 కోచింగ్ తీసుకుంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవన్నీ కూడా ఒక్క కోచింగ్ తీసుకోవడం. గ్రూప్ 2లో ఎన్ని ఉంటాయి? 4 పేపర్లు ఉంటాయి. ఆ 4 పేపర్లు అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఈజీగా రాయొచ్చు. గ్రూప్ 2లో 4 పేపర్లు ఉంటాయి. గ్రూప్ 2 ప్రిపరేషన్ అయిపోద్ది. 4 పేపర్లు. గ్రూప్ 3 3 పేపర్స్ ఉంటాయి. ఎట్లాగో గ్రూప్ 2 తీసుకున్నాం కాబట్టి గ్రూప్ 3 అయిపోతుంది. గ్రూప్ 4 2 పేపర్లు ఉంటాయి. గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్నాం కాబట్టి ఆ 2 కూడా కవర్ అవుతాయి. సో గ్రూప్ 4లో మ్యాథ్స్ పార్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అది ఎస్ఐ కానిస్టేబుల్స్ ప్రిపరేషన్ విధానం టైప్ ఉంటుంది. గ్రూప్ 4 కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ కాబట్టి దాదాపు 9000 పోస్టులు అబవ్ ఉన్నాయి కాబట్టి మంచి లెక్చరర్స్ ఉన్న గ్రూప్ 4 పోస్ట్ కూడా సపరేట్ బ్యాచ్ చేసి ఈజీగా సాధింపజేయచ్చు. మంచి లెక్చరర్స్ ఉన్నారు. గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కానీ ఎస్ఐ కానిస్టేబుల్స్ కూడా మంచి రిజల్ట్స్ ఈసారి సాధించబోతున్నాం. సో ఇప్పుడు మనం టీచర్ జాబ్కి ఒక గ్రూపు అండ్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్కి ఒక గ్రూప్ చేసి మనం డెమో క్లాసులు ఇద్దామని డిసైడ్ అయ్యింది. ఎందుకంటే స్ట్రెంత్ బాగా ఎక్కువైపోయింది, బయట వెనక కూడా నిలబడ్డారు. సో ఈ సెషన్ మొత్తం డివైడ్ చేద్దాం. ప్లీజ్ స్టాండ్ అప్ ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్. ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్, ఈవెన్ గ్రూప్స్ ఆల్సో సంస్థ విజయాలు, రామయ్య సంస్థ ర్యాంకులు ఎలా సాధించాం ఏందనేది చెప్పుకున్నాం. ఇప్పుడు ఇందులో టెట్ కోసం ఎంతమంది వచ్చారు, ఓన్లీ గురుకుల కోసం ఎంతమంది వచ్చారు, ఓన్లీ గురుకుల ఓకే, ఓన్లీ డిఎస్సి
సో వీటన్నిటి గురించి క్లారిటీ ఇస్తాను. పీఈటీ ఓకే. సో రిమైనింగ్ ఆర్ట్స్, క్రాఫ్ట్, లైబ్రరీను, సంగీతం, మ్యూజిక్ ఉన్నారా? ఉంటారు. సో వాళ్ళకు కూడా ఏందనేది కూడా చెప్తాను. ఓకే. సో ఇప్పుడు టెట్ క్వాలిఫికేషన్స్ ఎవరెవరు ఏం రాయాలి, వాటి సిలబస్లు ఏంది, డిఎస్సి ఎవరు రాయాలి, వాటి సిలబస్లు ఏంది, గురుకుల ఎవరు రాయాలి, వాటి సిలబస్లు ఏంది, ఇవన్నీ చెప్పినాక సబ్జెక్ట్ లెక్చరర్స్ వస్తారు. ఈ 2లో మ్యాథ్స్ అండ్ సైన్స్, సోషల్, డిఎస్సి, హెచ్జిటి, డిఎస్సి, స్కూల్ అసిస్టెంట్. సో ఇవి అయిపోయాక గురుకుల గురించి చెప్తాను. ఓకే. ఈ టెట్ 1 క్వాలిఫికేషన్స్ అంటే ఎవరు రాయాలి? డిఈడి కంప్లీట్ అయిన వాళ్ళు, సెకండ్ ఇయర్ రన్నింగ్ వాళ్ళు, డిఈడి సెకండ్ ఇయర్ రన్నింగ్ వాళ్ళు కూడా రాయొచ్చు. బిఈడి కంప్లీట్ అయిన వాళ్ళు, బిఈడి సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా ఇప్పుడు టెట్ 1కు ఎలిజిబుల్. మీ అందరికీ తెలిసిందే డిఎస్సి హెచ్జిటి రాసుకోవడానికి బిఈడి వాళ్ళు కూడా అర్హులు. దాదాపు 3 సంవత్సరాల కిందనే ఈ గెజిట్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అయినా కూడా మన వాళ్ళు గెజిట్ వచ్చినా కూడా నమ్మరు. బీడోళ్ళకి హెచ్జిటి ఇస్తారంటారా సార్ అండి, ఇంకా అడుగుతునేవారు. ఏపీలో ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది, ఉద్యోగం కూడా చేస్తున్నారు. ఏపీలో బీఈడి వాళ్ళు హెచ్జిటి జాబ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది. గెజిట్ వచ్చిన కాంచి హెచ్జిటి రాయాలంటే ఏం క్వాలిఫై కావాలి? పేపర్ 1 క్వాలిఫై కావాలి. టెట్ పేపర్ 1 క్వాలిఫై కావాలి. హెచ్జిటి జాబ్కి టెట్ పేపర్ 1 క్వాలిఫై కావాలి. బీఈడి వాళ్ళకు సీటెట్లో ఇప్పటి వరకు 2-3 సార్లు పెట్టారు. గెజిట్ వచ్చినాక 2-3 సార్లు కూడా బీఈడి వాళ్ళకు పేపర్ 1 ఛాన్స్ ఇచ్చారు. బీఈడి వాళ్ళు అయ్యుండి పేపర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది? బీఈడి వాళ్ళు అయ్యుండి పేపర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళు. సీటెట్ క్వాలిఫై అయ్యారా? సీటెట్టేగా. బీఈడి వాళ్ళు ఎంతమంది? బీఈడి వాళ్ళు అందరూ మరి మీరెందుకు రాయలేదమ్మా సీటెట్? రాసిరు కానీ క్వాలిఫై కాలేదా? ఓకే. స్టేట్లో ఇట్లనే ఉంటారు. 100లో 1-2 క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు బీఈడి వాళ్ళు పేపర్ 1 100లో 1 క్వాలిఫై అయ్యారు. దాదాపు 4 లక్షల మంది బీఈడి వాళ్ళు ఉంటే ఒక్కరు అంటే దాదాపు ఒక 10,000 మంది ఏమో క్వాలిఫై అయ్యారు. 4 లక్షల మందిలో ఒక 10,000 మంది ఏమో పేపర్ 1 క్వాలిఫై అయ్యారు. బీఈడి వాళ్ళు అంటున్నా. డిఈడి వాళ్ళు అంటే ఎప్పటి నుంచో రాస్తారు, క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. బీఈడి వాళ్ళు అంటే ఈసారి పేపర్ 1 ఒక 5 లక్షల మంది రాయబోతున్నారు, బీఈడి అండ్ డిఈడి వాళ్ళు. ఎందుకంటే బీఈడి వాళ్ళకు కూడా హెచ్జిటి ఛాన్స్ ఇచ్చారు కాబట్టి చాలా తీవ్రంగా పోటీ ఉండబోతుంది హెచ్జిటికి. ఇదివరకు డిఈడి వాళ్ళు మాత్రమే హెచ్జిటి ఛాన్స్ ఉండే, ఇప్పుడు బీఈడి వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చారు. దాదాపు పోస్టులు 6,500 పోస్టులు, మొన్న 13,000 పోస్టులున్నాయి, 6,500 పోస్టులు హెచ్జిటి పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు రేషనలైజ్ ప్రమోషన్లు అయితే ఒక 10,000 పోస్టులు హెచ్జిటి పోస్టులే రాబోతున్నాయంట. సో కాబట్టి మంచి కాన్సన్ట్రేట్ చేసి మంచి కోచింగ్ తీసుకుంటే 100% మీరు డిఈడి అయినా బీఈడి అయినా హెచ్జిటి జాబు సాధింపజేయవచ్చు ఈజీగా. బట్ దానికంటే ముందు టెట్లో 125 మార్కులు ఎబో ఎవరికైతే తెచ్చుకుంటారో వాళ్ళకి 100% జాబ్ వస్తుంది, నో డౌట్ అందులో. బట్ అది ఇంపార్టెంట్. టెట్ క్వాలిఫై అయితే లైఫ్ టైం వ్యాలిడిటీ అని మనోళ్ళు ఒకటే సంతోషపడతా ఉన్నారు. అంటే లైఫ్ టైం ఇక రాస్తూనే ఉంటావా డిఎస్సి? 7 సంవత్సరాలు ఇస్తేనే ఎక్కువ. అది మన కర్మ బాలేక 7 సంవత్సరాలకు ఒకసారి డిఎస్ వస్తుందని మనకేం తెలుసు? 7 సంవత్సరాలే చాలా వ్యాలిడిటీ అది. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలు డిఎస్ పెడితే ఎప్పుడో ఒకసారి జాబ్ కొట్టుకొని పోవచ్చు. అదే లైఫ్ టైం మనకు.
ఎంత లైఫ్ టైం ఇచ్చినా కూడా 20% వెయిటేజ్ అనేది ఇంపార్టెంట్. మినీ డిఎస్సి సెమీఫైనల్ లాంటిది అన్నట్టుగా. మినీ డిఎస్సి నువ్వు పేపర్ 1కి ప్రిపేర్ అయినా ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నట్లు లెక్కే. దాదాపు 60% సిలబస్ కామన్, 60% సిలబస్ కామన్, 20% వెయిటేజ్ ఉంటుంది. డిఎస్సి 80 మార్కులకి ఎందుకు పెడతాడు? డిఎస్సి 80 మార్కులకి ఎందుకు పెడతాడు? టెట్ 20% వెయిటేజ్ ఉంది కాబట్టి. అది గమనించండి. టెట్ మొత్తం యాక్చువల్గా 150 మార్కులకు ఉంటుంది ఏ టెట్ అయినా కూడా. ఇది 80 మార్కులకు ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ 80 మార్కులకు ఉంటుంది. ఇది క్వశ్చన్ పేపర్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో వస్తుంది. ఆబ్జెక్టివ్ టైప్ బోత్ మీడియాలో పేపర్ వస్తుంది. మన దగ్గర కోచింగ్ మాత్రం తెలుగు మీడియం వేరే, ఇంగ్లీష్ మీడియం వేరే ఉన్నది. బోత్ మీడియాలో పేపర్ వస్తుంది. మీరు ఎట్లయినా అర్థం చేసుకొని రాయవచ్చు. నో నెగిటివ్ మార్క్ ఆబ్జెక్టివ్ టైప్ బోత్ మీడియాలో పేపర్ వస్తుంది. ఓకే, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్, నో నెగిటివ్ మార్క్. టెట్ వరకు డిఎస్సి 80 మార్క్స్, 160 బిట్స్. ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్, 80 మార్క్స్, 160 బిట్స్. ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్, నో నెగిటివ్ మార్క్స్. నెగిటివ్ మార్క్ ఏం లేదు, ఓన్లీ నెగిటివ్ మార్క్ గురుకులలో మాత్రమే. ఇక్కడ నెగిటివ్ మార్క్ ఏం లేదు. టెట్ బోత్ మీడియాలో వస్తుంది. బట్ డిఎస్సి మాత్రం నువ్వు ఏ మీడియం పోస్ట్ అయితే ఆ మీడియంలో వస్తుంది. ఇంగ్లీష్ మీడియం పోస్ట్ అయితే ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది. తెలుగు మీడియం పోస్ట్ అయితే తెలుగు మీడియంలో వస్తుంది. క్లియర్? సో దీని వరకు. సో వీటి క్వాలిఫికేషన్స్ ఏంది? టెట్ 2ది బీఈడి కంప్లీట్ అయినా కావాలి, సెకండ్ ఇయర్ రన్నింగ్ అని ఉండాలి. ఈసారి టెట్లో మార్కులు ఒకటేంది, ఒకసారి క్వాలిఫై అయితే లైఫ్ టైం వ్యాలిడిటీ. ఓకే, బీఈడి వాళ్ళకు టెట్ పేపర్ 1 ఇవ్వబోతున్నారు. టెట్ 2 కూడా డిగ్రీ ప్లస్ డిఈడి వాళ్ళకు పేపర్ 2 ఇచ్చే ఛాన్స్ ఉంది. డిగ్రీ ప్లస్ డిఈడి వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సీటెట్లో ఇచ్చారు. సీటెట్లో డిగ్రీ ప్లస్ డిఈడి వాళ్ళకు పేపర్ 2 కూడా ఇచ్చారు. పేపర్ 2 క్వాలిఫై అయితే డిగ్రీ ప్లస్ డిఈడి వాళ్ళు కూడా స్కూల్ అసిస్టెంట్ రాసుకోవచ్చు, గురుకుల టీజీటీ రాసుకోవచ్చు. టెట్ క్వాలిఫై అయితే గవర్నమెంట్ ఉద్యోగమే కాదు, ప్రైవేట్ ఉద్యోగాలకు కూడా టెట్ క్వాలిఫై కావాలి. నువ్వు ఏ ప్రైవేట్ స్కూల్లో పోయినా కూడా టెట్ క్వాలిఫై అయినావా అని అడుగుతారు. ఈవెన్ గవర్నమెంట్ డిఎస్సి టీజీటీ గురుకుల కాదు, ఈవెన్ నువ్వు ప్రైవేట్ స్కూల్లో టీచర్ కావాలన్నా టెట్ క్వాలిఫై కావాలి. ఓకే, డిఎస్సి ఎస్జిటి రాయాలంటే టెట్ 1 క్వాలిఫై కావాలి. నేను రాయట్లేడా ఇంటర్ ప్లస్ డిఈడి, డిగ్రీ ప్లస్ బీఈడి అని. బీఈడి చేయటం అంటే డిగ్రీ అయిపోతేనే చేస్తారు, ఇంటర్ అయిపోతేనే డిఈడి చేస్తారు. మెయిన్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్ ఇవన్నీ. ఓకే, ఇక్కడ టెట్ 1 క్వాలిఫై అయితే ఎస్జిటి రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ టెట్ 2 క్వాలిఫై కావాలి. ఓకే, టెట్ 2 క్వాలిఫై కావాలి. ఇక్కడ మ్యాథ్స్ అండ్ సైన్స్ అండ్ సోషల్ అని రాసిన. అసలు మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎవరు రాస్తారు, సోషల్ ఎవరు రాస్తారు? సపోజ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎవరు రాస్తారంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ రాయాలన్నా, స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ రాయాలన్నా, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ రాయాలన్నా, టీజీటీ మ్యాథ్స్ రాయాలన్నా, టీజీటీ బయో సైన్స్ రాయాలన్నా, టీజీటీ ఫిజికల్ సైన్స్ రాయాలన్నా పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ క్వాలిఫై కావాలి. ఓకే, క్లియర్? సోషల్ ఎవరు రాస్తారు? డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ రాయాలన్నా, టీజీటీ సోషల్ రాయాలన్నా పేపర్ 2 సోషల్ క్వాలిఫై కావాలి. 2 ఒకరు రాయొచ్చు. ఎవరాళ్ళు? లాంగ్వేజ్ వాళ్ళు, తెలుగు వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, హిందీ వాళ్ళు, ఐదర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్, ఏదైనా ఒకటి క్వాలిఫై కావచ్చు.
కొంతమంది ఏం చేస్తారంటే డిగ్రీ బీఏ చేస్తారు, బీఈలో తెలుగు మెథడ్ ఉంటుంది, ఎంఏ తెలుగు చేస్తారు, డిగ్రీలో సోషల్ టచ్ ఉంది కాబట్టి పేపర్ 2 సోషల్ రాస్తారు. కొంతమంది బీఎస్సీ ఎంపీసీ చేస్తారు, బీఈలో తెలుగు మెథడ్ ఉంటుంది, ఎంఏ తెలుగు చేస్తారు, ఎంపీసీ మ్యాథ్స్ అండ్ సైన్స్ టచ్ ఉంది కాబట్టి పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ రాస్తారు. ఐదర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్, ఏది క్వాలిఫై అయినా కూడా లాంగ్వేజ్ వాళ్ళు ఎలిజిబుల్ ఫర్ డిఎస్సి అండ్ గురుకుల టీజీటీ. ఓకే ఓకే సో ఇవి ఇందులో టెట్ పేపర్ 1, పేపర్ 2, డిఎస్సి, హెచ్జిటి, స్కూల్ అసిస్టెంట్, పేపర్ 2 వాళ్ళు మ్యాథ్స్ అండ్ సైన్స్, సోషల్ ఎవరు రాయాలో చెప్పా, వీటి క్వాలిఫికేషన్ చెప్పా, వీటి సిలబస్లు. అసలు టెట్ క్వాలిఫై కావాలంటే ఎవరెవరికి ఎన్ని మార్కులు రావాలి, ఎవరెవరికి ఎన్ని మార్కులు రావాలి? ఓసీ వాళ్లకు 150కి 90 మార్కులు రావాలి, 60%. బీసీ వాళ్లకు 75 మార్క్స్ రావాలి, 50%. ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్లకు 60 మార్క్స్ రావాలి, 40%. సో ఇది క్వాలిఫై విధానం. ఓకే సో టెట్ సిలబస్ 150 మార్కులకి ఏముంది? సైకాలజీ 30 మార్క్స్. అవపడకపోతే నేను ఆల్రెడీ ఓవరాల్గా చెప్తున్నాను కదండి, రాసుకోండి, చెప్తున్నాను కదా ఆల్రెడీ. లైట్స్ వల్ల అవపడట్లేదేమో. తెలుగు 30 మార్క్స్, ఇంగ్లీష్ 30 మార్క్స్, మ్యాథ్స్ 30 మార్క్స్, ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్, సైన్స్ అండ్ సోషల్ 30 మార్క్స్. 150 మార్కులు పేపర్ 1 ఈ సిలబస్ ఉంటుంది, అన్నీ 30 మార్క్స్. సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్. సో దీంట్లో మళ్ళీ 24 + 6, 24 + 6, 24 + 6, 24 + 6, 24 + 6 ఏంది కూడికలు కాదు ఇవి. 30కి 24 సార్ మాకు తెలియదు అనుకునేది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, తెలుగు గ్రామర్ తెలుగు మెథడ్, ఇంగ్లీష్ గ్రామర్ ఇంగ్లీష్ మెథడ్, మ్యాథ్స్ కంటెంట్ మ్యాథ్స్ మెథడ్, సైన్స్ సోషల్ కంటెంట్ సైన్స్ సోషల్ మెథడ్. క్లియర్? సో మ్యాథ్స్ అండ్ సైన్స్ సోషల్ ఏంటిది సిలబస్? సేమ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ అయినా సోషల్ అయినా పేపర్ 1 అయినా. బీఈడోలు బాగా గమనించండి, ఎందుకంటే మీకు 2 పేపర్లు ఎలిజిబులే కాబట్టి ఎట్లా ప్రిపేర్ కావాలనేది మీరు టార్గెట్ పెట్టుకొని చూసుకోవాలి. సేమ్ సైకాలజీ మళ్ళీ 30 మార్కులు, తెలుగు 30 మార్కులు, సేమ్ 24 + 6. ఇంగ్లీష్ 30 మార్కులు, మ్యాథ్స్ అండ్ సైన్స్ అయినా సోషల్ అయినా పేపర్ 1 అయినా 90 మార్కులు సేమ్. ఇప్పుడు పేపర్ 1 పేపర్ 2 నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం ఇంటర్ విద్య స్కూల్లో భాగమవుతుంది కాబట్టి ఫ్యూచర్లో మీ లక్కు బాగుంటే ఈసారి కాకుండా ఫ్యూచర్లో పేపర్ 3 పేపర్ 4 వచ్చే ఛాన్స్ ఉంది. నూతన విద్యా విధానం ప్రకారం ఇంటర్ విద్య స్కూల్లో భాగమవుతుంది కాబట్టి స్కూల్లో ఏ టీచర్కైనా టెట్ ఎలిజిబుల్ ఉండాలి కాబట్టి టెట్ క్వాలిఫై అయితేనే స్కూల్ టీచర్ అవుతాడు కాబట్టి నూతన విద్యా విధానం ప్రకారం ఇప్పుడు ఎట్లయితే పేపర్ 2 వరకు 8th క్లాస్ వరకు టెట్ పెడుతున్నాడో ఫ్యూచర్లో 9th 10th ఇంటర్ కూడా స్కూల్లో భాగం అవుతుంది కాబట్టి ఇంటర్లో విద్య స్కూల్లో భాగం అవుతుంటే దాన్ని కూడా స్కూల్ టీచర్ అంటారు కాబట్టి దానికి కూడా టెట్ పేపర్ 3 పేపర్ 4 పెట్టే ఛాన్స్ ఉంది. ఎన్ని టెట్లు పెట్టినా కూడా ఈ 90 మార్కులు అనేది సేమ్, అది గుర్తుపెట్టుకోండి. ఎన్ని టెట్లు పెట్టినా కూడా ప్రతి టీచర్కి సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనేది కంపల్సరీ. చైల్డ్ గురించి తెలుసుకోవడానికి సైకాలజీ అవసరం, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అవసరం, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అవసరం టీచర్, ప్రతి టీచర్కి. ఆ 90 మార్కులు ఎన్ని టెట్లు పెట్టినా కూడా ఆ 90 మార్కులు కామన్. పేపర్ 1 ఇక్కడ ఈ 60 మార్కులు ఏముంటుంది? మ్యాథ్స్ 10th స్టాండర్డ్ వరకు ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, ఆర్థమెటిక్, జామెట్రీ, నెంబర్ సిస్టమ్, మెన్సురేషన్, స్టాట్స్. ఓకే. ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్, సైన్స్ అండ్ సోషల్ 7th 8th క్లాస్ వరకు ఉంటుంది. సైన్స్ అండ్ సోషల్ 7th 8th క్లాస్ వరకు ఉంటుంది. ఓకే.
సో ఇక్కడ 60 మార్కులు మళ్ళీ చేంజ్ అవుతాయి. మ్యాథ్స్ అండ్ సైన్స్లో వేరే ఉంటుంది, సోషల్లో వేరే ఉంటుంది. ఓకే, మ్యాథ్స్ అండ్ సైన్స్లో 60 మార్కులు ఏముంటుంది అంటే మ్యాథ్స్ 30 మార్క్స్ ఉంటుంది. సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోసైన్స్ 90 + 60 150 మార్క్స్. ఇది మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళది సిలబస్. ఇది పేపర్ 1. సోషల్ వాళ్ళకి 60 మార్కులు ఏముంటుంది? హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సోషల్ మెథడ్, ఈచ్ వన్ 12 మార్క్స్. 5 12 60. ఇది 150 మార్క్స్ పేపర్ 2 సోషల్. మీ అర్హతలను బట్టి, మీ మెథడాలజీని బట్టి ఏది రాయాలన్నది మీరు చూసుకోండి. సిలబస్ మాత్రం ఇది, క్వాలిఫికేషన్స్ మాత్రం అవి. ఇందాక చెప్పాను కదా, పేపర్ 1 క్వాలిఫై అయితే హెచ్జిటికి, పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ క్వాలిఫై అయితే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్, గురుకుల టీజీటీ మ్యాథ్స్, టీజీటీ బయోసైన్స్, టీజీటీ ఫిజికల్ సైన్స్. సోషల్ క్వాలిఫై అయితే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్, టీజీటీ సోషల్. తెలుగు ఇంగ్లీష్ రాయాలంటే ఐదర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్. ఓకే, ఇది టెట్ గురించి. సీటెట్ కూడా సేమ్ ప్యాటర్న్. సీటెట్ తెలుగు మీడియమైనా ఇంగ్లీష్ మీడియం టెట్ ఇదే. ఓకే, బోత్ మీడియంలో పేపర్ వస్తుంది. సీటెట్లో సేమ్ ప్యాటర్న్, బట్ ఈ 24 + 6 కాగల 15 + 15 ఉంటుంది. మెథడాలజీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది సీటెట్లో. ఇదే 150 మార్కులకు. కానీ చైల్డ్ డెవలప్మెంట్ 15 మార్కులు మెథడాలజీ, తెలుగు గ్రామర్ 15 మార్కులు తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ గ్రామర్ 15 ఇంగ్లీష్ మెథడాలజీ. 50% కంటెంట్, 50% మెథడాలజీ ఉంటుంది సీటెట్లో. మన టెట్ కన్నా ముందు సీటెట్టే వచ్చేటట్టుంది. రీసెంట్గా సీటెట్ రిజల్ట్ కూడా వచ్చినాయి. 2 ఒక్కసారే వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సీటెట్ నోటిఫికేషన్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరు రాయాలి. సీటెట్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. సీటెట్ క్వాలిఫై అయితే నవోదయ, కేంద్రీయ విద్యాలయ, మిలిటరీ స్కూల్స్, ఏకలవ్య, దానితో పాటు సెంట్రల్లో ఉన్న ఏ ప్రైవేట్ స్కూల్లోనైనా టీచర్ కావచ్చు. దానితో పాటు స్టేట్లో ఉన్న డిఎస్సికి ఎలిజిబులే, స్టేట్లో ఉన్న గురుకులకు ఎలిజిబులే, స్టేట్లో ఉన్న మోడల్ స్కూల్ టీచర్స్ కూడా ఎలిజిబులే. అదే స్టేట్ టెట్ క్వాలిఫై అయితే ఓన్లీ స్టేట్లో ఉన్న డిఎస్సికి, ఓన్లీ స్టేట్లో ఉన్న గురుకులకు, ఓన్లీ స్టేట్లో ఉన్న మోడల్ స్కూల్ టీచర్స్కు అన్ని బెనిఫిట్స్ ఉన్న సీటెట్ను వదిలిపెట్టి మొత్తం మూడింటికి ఉన్న దాని టెట్కు మాత్రం 1000 మంది ప్రిపేర్ అవుతుంటారు. ఏందో నాకు ఆ లాజిక్ ఏందో అర్థం కావట్లేదు. ఇంగ్లీషా? సరే, ఇట్లనే ఒక అభ్యర్థి మీ నోటి నుంచి చెప్పా. ఇట్లనే ఒక అభ్యర్థి వచ్చి నా దగ్గరికి ఎంక్వైరీ ఆఫీస్లో కూర్చుంటే, సార్ నేను గురుకుల కోచింగ్ తీసుకోవాలన్నాడు. గురుకుల కోచింగ్ తీసుకోవాలంటే టెట్ క్వాలిఫై అయినవా అన్న. కాలేదు అన్నాడు. అప్పుడే సీటెట్ నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు లాస్ట్ టైం సీటెట్ అప్పుడు అప్లై చేసుకో బాబు, డేట్ ఉంది. సీటెట్ క్వాలిఫై అయితేనే టీజీటీ కానీ ఏదైనా ఎలిజిబుల్ ఉంటావు. ఈవెన్ డిఎస్సి కూడా స్కూల్ అసిస్టెంట్ రాయాలన్నా, హెచ్జిటి రాయాలన్నా కూడా, గురుకుల రాయాలన్నా కూడా నువ్వు సీటెట్ క్వాలిఫై అయితే ఎలిజిబులే అని చెప్పాను. అమ్మో నా ఇంగ్లీష్ మీడియం నా వల్ల కాదన్నాడు. మరి గురుకులు ఏందమ్మా? గురుకుల 300 మార్కులకు ఒక్క పదం కూడా ఎంత చూసినా కూడా తెలుగులో అవ్వబడదు. చూసి నువ్వు ఎన్ని స్పెడ్స్ పెట్టినా కూడా అవ్వబడదు. గురుకుల తెలుగు వాళ్ళకి తప్పించి మిగతా సబ్జెక్ట్ వాళ్ళకు ఒక లెటర్ కూడా తెలుగులో అవ్వబడదు. కనీసం సీటెట్లో తెలుగు గ్రామర్, తెలుగు మెథడ్ తెలుగులో అవ్వబడుతుంది. 30 మార్కులు. నువ్వు స్టేట్లో ఉన్న ఇంగ్లీష్ గ్రామర్, ఇంగ్లీష్ మెథడ్ కూడా ఆన్నే ఉంటుంది. 30 మార్కులు. నువ్వు స్టేట్ టెట్ రాసిన ఇంగ్లీష్ గ్రామర్, ఇంగ్లీష్ మెథడ్ తెలుగులో వస్తుందా? ఇంగ్లీష్లో వస్తుందిగా. 30 60 మార్కులు అయితే నువ్వు స్టేట్ టెట్ రాస్తున్నావు, సీటెట్లో కూడా అట్నే రాయాల్సిందేగా. మిగతా 90 మార్కులు మనకు తెలిసిందేనా? ఇందాక చెప్పింది కదా, ఆల్ ది బెస్ట్ రా అని సీల్ పెట్టిరారా అంటారు కదా. ఈ 60 మార్కులు కొట్టుకో, మిగతా ఆల్ ది బెస్ట్ రా సీల్ పెట్టిరా, 30 వస్తాయి, క్వాలిఫై అవుతావు. ఏంది దాంట్లో భయపడేదే ఉంది? అర్థం కాకపోతే దానికోసం పెద్ద ఏదో 100 200 వేస్ట్ అవుతున్నాయి. అనవసరంగా రాసినా వేస్టు. రేపు పొద్దున గురుకుల 10,000 పోస్టులు ఉన్నాయి. మొన్న వీళ్ళంతా తెలుగు మీడియం వాళ్ళు. ఇప్పుడు టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అప్ టు బీఈడి వరకు తెలుగులో చదివి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఎట్లా కొట్టిండు? ఆయనకు కూడా ఫస్ట్ వచ్చినప్పుడు ఇట్నే అనుకున్నాడు, భయమైంది. చాలామంది స్టూడెంట్స్ తెలుగు మీడియం వాళ్ళు చాలామంది భయపడ్డారు.
మన దగ్గర గురుకుల కోచింగ్ వచ్చినప్పుడు అమ్మ ఇంగ్లీష్ మీడియంలో పేపర్ అని, అసలు ఫస్ట్ అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అన్నారు. ఏదో కొట్లాడి తెలుగు మీడియం వాళ్ళు కూడా తెచ్చుకుంటూ ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళకు కూడా ఉన్నది. బై లాంగ్వేజ్లో చెప్పుకుంటూ వాళ్ళు మోటివేషన్ చేసుకుంటూ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే మామూలు సంతోషం కాదు అప్పుడు ఇంగ్లీష్ మీడియం పోస్ట్ అని. కనీసం వాళ్ళు కోచింగ్ కూడా రాలే, మాకు ఈజీగా వస్తుందని. వాళ్ళు ఏం చేసిరంటే వీళ్ళ టైం వేస్ట్ కావాలని కోచింగ్ తోలేరు తెలుగు మీడియం వాళ్ళని. వాళ్ళ ఇంటికాడ కూర్చోరు, మాకే వస్తుందిలే ఏముందిలే అని. కోచింగ్ భయం ఉన్న వాళ్ళకి కంపల్సరీ వస్తుంది, వాడు కాన్సన్ట్రేషన్గా చదువుతాడు. కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకు మనకే వస్తుంది అనుకున్నాను పోతుంది ఎట్లాగూ. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏం చేసిరంటే తెలుగు మీడియం వాళ్ళందరినీ రామయ్య సంస్థలకు తోలేరు. మేము వాళ్ళ కింద మీద కూడా అందరికి జాబులు కొట్టించి పంపించినాం. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఏమో రాలేదు, తెలుగు మీడియం వాళ్ళకి జాబ్ వచ్చింది. వాళ్ళు ఎప్పుడు వచ్చిరంటే సెకండ్ గురుకులకు వచ్చి రాలి, వీళ్ళు తోలి రాలని. వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఫస్ట్ గురుకుల నోటిఫికేషన్స్కి రాలే ఎవరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ఎందుకంటే ఇన్ని పోస్టులే మాకు రాదా అని. అక్కడ సబ్జెక్ట్ ఇంపార్టెంట్, ఇంగ్లీష్ ఇంపార్టెంట్ కాదు. ఓకే, సో కాబట్టి ఎవరైనా చెప్పాను కదా ఇందాక, మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న సబ్జెక్టే మళ్ళొకసారి చదువుకోవాలి అంతే. ఎవరికైనా 100కు 40, 50 అనేది నువ్వు ఇంటికాడ కూర్చున్నా వస్తాయి, ఇక్కడికి వచ్చినా వస్తాయి. ఇక్కడ ఏంటంటే 50 పైన ఎలా సంచాలి, ప్రతి మార్క్ ఇంపార్టెంట్ అనేదే కోచింగ్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కోచింగ్ తీసుకొని సక్సెస్ గాండి. డిఎస్సి హెచ్జిటి 80 మార్కులకి ఏముంటుంది, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు 10 మార్క్స్, తెలుగు ఇంగ్లీష్ మళ్ళీ తెలుగు మళ్ళీ ఇంగ్లీష్ మళ్ళీ మ్యాథ్స్ మళ్ళీ అని ఎందుకంటున్నా, టెట్ పేపర్ 1లో వచ్చినాయి ఇవన్నీ. మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఈచ్ వన్ 12 మార్క్స్. ఇవన్నీ ఎందుకు రాస్తున్నా, నెక్స్ట్ టార్గెట్ దేంట్లో ఎట్లా చదవాలి, ఎన్ని మార్కులకు ఏది వస్తుంది అనేది మీకు కనీసం తెలిసి ఉండాలి కోచింగ్ అప్పుడు. ఓకే, మొత్తం 20, 5 12 60 + 20 80 మార్క్స్. ఇక్కడ 160 బిట్స్ అన్న కదా, 20 బిట్స్ ఇక్కడ కూడా 20 బిట్స్, ఇక్కడ 24 బిట్స్. మళ్ళీ ఇంకేంది 9 + 3 ఏంటి అవి, ఇందాక చెప్పాను కదా 24 + 6. అట్లనే తెలుగు గ్రామర్ తెలుగు మెథడ్, ఇంగ్లీష్ గ్రామర్ ఇంగ్లీష్ మెథడ్, మ్యాథ్స్ కంటెంట్ మ్యాథ్స్ మెథడ్, సైన్స్ కంటెంట్ సైన్స్ మెథడ్, సోషల్ కంటెంట్ సోషల్ మెథడ్. మళ్ళీ ఈ బిట్స్ కూడా 18 + 6 9 మార్కులకి 18 బిట్స్ వస్తాయి. 12 మార్క్స్ 24 బిట్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్, అన్నీ అంతే. సో అది 80 మార్క్స్. అది ఎవరు రాయాలి, టెట్ 1 క్వాలిఫై అయిన వాళ్ళు రాయాలి. ఈసారి డిఎస్సి హెచ్జిటి అన్ని డిస్టిక్లలో కలిపి దాదాపు టెట్ 1 ఎంతమంది క్వాలిఫై అవుతారో తెలియదు, బట్ టెట్ 1 మాత్రం 5 లక్షల మంది రాస్తారు. స్కూల్ అసిస్టెంట్ సిలబస్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 10 మార్క్స్. పర్స్పెక్టివ్ 20 మార్కులు హెచ్జిటి అయినా స్కూల్ అసిస్టెంట్ అయినా కూడా ఆ 20 మార్కులు సేమ్ 20 బిట్స్ ఆడ కూడా. స్కూల్ అసిస్టెంట్లో కూడా 20 బిట్సే. మరి ఇక్కడ కంటెంట్ మెథడ్స్, స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ మెథడ్ 44 మార్క్స్, 16 మార్క్స్, 88 బిట్స్, 32 బిట్స్, ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్. కంటెంట్ మెథడ్ అర్థమైందా? సపోజ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అనుకో, జీకే ఉంటుంది, పర్స్పెక్టివ్ ఉంటుంది, మ్యాథ్స్ కంటెంట్. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అనుకో, మ్యాథ్స్ కంటెంట్, మ్యాథ్స్ మెథడ్. స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ 20 మార్కులు కామన్, బయోసైన్స్ కంటెంట్, బోటనీ అండ్ జువాలజీ కంటెంట్
బయో సైన్స్ మెథడ్. ఫిజికల్ సైన్స్ అనుకో 20 మార్కులు కామన్. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కంటెంట్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్, స్కూల్ అసిస్టెంట్ అయితే ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వర్క్స్ అండి. ఫిజికల్ సైన్స్ మెథడ్. సోషల్ అనుకో 20 మార్కులు కామన్. హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్ కంటెంట్ సోషల్ మెథడ్. ఏదైనా అంతే. ఇక తెలుగు అనుకో తెలుగు కంటెంట్ తెలుగు మెథడ్. ఇంగ్లీష్ అనుకో ఇంగ్లీష్ కంటెంట్ ఇంగ్లీష్ మెథడ్. 20 మార్కులు కామన్, 20 మార్క్స్ కామన్. సో ఇది మొత్తం 80 మార్కులు. 160 బిట్స్, 160 బిట్స్, 160 బిట్స్. డిఎస్సి, హెచ్జిటి అండ్ టెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2. సో ఇది టెట్కి సంబంధించి, డిఎస్సికి సంబంధించి. సో నెక్స్ట్ గురుకుల గురించి ఒకసారి చెప్పుకొని తర్వాత సబ్జెక్ట్ లెక్చరర్స్ మన డెమో క్లాస్కు ఎలో చేద్దాం. ఓకే, నెక్స్ట్ గురుకుల టీజీటీ, పీజీటీ. ఓకే, జేఎల్స్. ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్స్ అవన్నీ ఇవి. డిఎల్స్, ప్రిన్సిపల్స్, పిఈటి, అదర్స్ అంటే ఆర్ట్, లైబ్రరీన్స్, క్రాఫ్ట్, మ్యూజిక్, ఇవన్నీ. నాన్ టీచింగ్. ఓకే, సో వీటి క్వాలిఫికేషన్స్ ఏంది, వాటి సిలబస్లు ఏముంటాయి. ఈ నోటిఫికేషన్ దాదాపు ఒక 12,000 పోస్టులు ఏం ఖాళీగా ఉన్నాయి. ఈ 80,000లో 12,000 పోస్టులు గురుకుల సోషల్ వెల్ఫేర్లో కానీ, బీసీ వెల్ఫేర్లో కానీ, మైనార్టీలో కానీ, గిరిజనులు కానీ. సో దాదాపు 12,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మీరు పరిశీలిస్తే డిఎస్సి, స్కూల్ అసిస్టెంట్, గురుకుల ఏది ప్రిపేర్ అయినా కూడా గురుకుల ప్రిపేర్ అయితే ఇంక్లూడింగ్ డిఎస్సి మీరు ప్రిపేర్ కావచ్చు. ఎందుకంటే కంటెంట్ మెథడు ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. అక్కడ 20 మార్కులు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్ ఉంటుంది. ఇక్కడ జనరల్ స్టడీస్ ప్రిపేర్ అయితే ఆ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది. బట్ పేపర్ గురుకులనేమో ఇంగ్లీష్లో వస్తుంది, డిఎస్సినేమో తెలుగు మీడియం పోస్ట్కి తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్ మీడియం పోస్ట్కి ఇంగ్లీష్లో వస్తుంది. ఓకే, టీజీటీ రాయాలంటే కంపల్సరీ టెట్ 2 క్వాలిఫై కావాలి. ఇందాక స్కూల్ అసిస్టెంట్కి అయితే ఎట్లనో అదేవిధంగా టెట్ 2 క్వాలిఫై అయితేనే టీజీటీ రాయొచ్చు. పీజీటీకి పీజీ ప్లస్ బీఈడి, నో నీడ్ టెట్ అవసరం లేదు. బట్ ఫ్యూచర్లో నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం కంపల్సరీ అన్ని క్లాసులకు టెట్ క్వాలిఫై అయితేనే ఉంటే ప్రతి టీచర్ టెట్ క్వాలిఫై కావాలంటే దానికి కూడా కావాల్సి వస్తుంది. బట్ ఇప్పుడైతే లేదు. జేఎల్స్ పీజీ ప్లస్ బీఈడి, వీళ్ళంతా బీఈడి చేసిన వాళ్ళు చాలా లక్ అనుకోవాలి. ఇదివరకు జేఎల్ పోస్ట్ అంటే జస్ట్ పీజీ చేస్తే చాలు. గురుకులాలు వచ్చిన కాంచి బీఈడి అడుగుతున్నాడు. టీజీటీ రాసుకోవచ్చు. పీజీటీ లేదు, పీజీ ప్లస్ టీపీడీ చేసుకోవచ్చు. పీజీ ప్లస్ బీఈడి జేఎల్స్ చేసుకోవచ్చమ్మా, రాసుకోవచ్చు. పీజీ ప్లస్ ఓన్లీ పీజీ, నో నీడ్ బీఈడి. డిఎల్స్కి నో నీడ్ బీఈడి. నెట్ కానీ సెట్ కానీ క్వాలిఫై కావాలి. ఎట్లయితే మనం టీజీటీకి టెట్ అవసరమో డిఎల్స్కి నెట్ కానీ సెట్ కానీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై కావాలి డిఎల్స్ రాయాలంటే. ప్రిన్సిపల్స్ పీజీ ప్లస్ బీఈడి. ఇంకోటి ఉందండోయ్, పీజీతో పాటు ఏజ్ ఉండాలి. పెద్ద బీఈడి కాగానే యంగ్ ప్రిన్సిపల్ అవుదాని పోదుగా, 35 సంవత్సరాలు ఏజ్ ఉండాలి, 35 ఇయర్స్ ఏజ్ ఉండాలి. దాంతోపాటు 5 ఇయర్స్ అకాడమిక్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 5 ఇయర్స్ అకాడమిక్ ఇయర్స్ టీచింగ్ అంటే అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ పీఈటీ. ఇక బీపీఈడి,
డిపిఈడి, ఎంపీఈడి ఇవన్నీ ఎలిజిబులే. ఫిజికల్ డైరెక్టర్లకేమో ఎంపీఈడి, బీపీఈడి వీళ్ళందరూ ఎలిజిబుల్. సేమ్ సిలబస్సే ఉంటుంది ఫిజికల్ డైరెక్టర్కి, పీఈటీకి. ఫిజికల్ డైరెక్టర్ కొంచెం 2 టాపిక్స్ ఎక్కువ ఉంటాయి. అదర్స్ వాళ్ళకి సంబంధించిన డిప్లొమా అంటే లైబ్రరీన్ అనుకో, లైబ్రరీన్ కోర్స్ చేసి ఉండాలి. ఆర్ట్ అనుకో, ఆర్ట్ కోర్స్ చేసి ఉండాలి. మ్యూజిక్ అనుకో, మ్యూజిక్ కోర్స్ చేసి ఉండాలి. ఓకే, అదర్స్ అది డిప్లొమా, వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ డిప్లొమా. వాళ్ళకి సంబంధించిన సిలబస్ ఏందో చెప్తాను తర్వాత. టీజీటీకి సిలబస్ ఏంది? 300 మార్కులకు ఉంటుంది. ఇంకో విషయం ఇందాక మీకు చెప్పడం మర్చిపోయినా, డిఎస్సి 80 మార్కులు, టెట్ 20% అని చెప్పాను కదా. వెయిటేజ్ ఉంటుంది తెలుసు కదా, 20% వెయిటేజ్. మరి వెయిటేజ్ ఎలా తీస్తారు? వెయిటేజ్ ఎలా తీస్తారు? 7.5 మార్కు ఒక మార్కు వెయిటేజ్ ఉంటుంది. 7.5 మార్కు నీకు టెట్లో వస్తే 1 మార్కు వెయిటేజ్ ఉంటుంది. 15 మార్కులు వస్తే 2 మార్కులు వెయిటేజ్. 30 మార్కులు వస్తే 4 మార్కుల వెయిటేజ్. 60 మార్కులు వస్తే 8 మార్కులు వెయిటేజ్. 120 మార్కులు వస్తే 16 మార్కుల వెయిటేజ్. 150కి 150 వస్తే 20 మార్కుల వెయిటేజ్. సపోజ్ నీకు ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు. సపోజ్ 120 వచ్చినాయి. 120/150 × 20 వెయిటేజ్ చూసుకోండి. మీ మార్కులు వచ్చినాయి చూసుకోండి. 0 0 క్యాన్ 15 1 15 8 = 16 మార్క్స్. 20 మార్కులకు 16 మార్కులు అన్నట్టు. ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు /150 × 20 వేస్తే మీ వెయిటేజ్ వస్తుంది. సపోజ్ 119 వచ్చినాయి అనుకోండి, 119/150 × 20. 100 వచ్చినాయి అనుకోండి, 100/150 × 20 మీ వెయిటేజ్ వస్తుంది. ఇదే విద్యార్థికి డిఎస్సిలో 80 మార్కులు అని చెప్పాను కదా, 70 వచ్చినాయి, 86 మార్క్స్ అన్నట్టు. 86 మార్క్స్. 80కి 70 వచ్చినాయి అనుకో, 70 16 మార్కులు టెట్, 86 డిస్ట్రిక్ట్ వైజ్గా ఈ మార్కులు రోస్టర్ విధానం ప్రకారం రిజర్వేషన్ ఆధారంగా నీ ర్యాంకు, నీ జాబు కేటాయిస్తారు. 70 మార్కులు డిఎస్సి వస్తే ఈ 16 మార్కులు యాడ్ అనొద్దు. టెట్ ఉంది ఒకటి, 20 మార్కులకు ఉంది, కలుపుతారు అది. ఓకే, ఇక్కడ రౌండ్ ఫిగర్ వచ్చింది కాబట్టి 16 వచ్చింది. అదే 119 అంటే 85 పాయింట్ సంథింగ్ ఉంటుంది. ఓకే, ఇట్లనే ఒక విద్యార్థికి ఒకసారి ఇక్కడ ఒక విద్యార్థికి 70 మార్క్స్ వచ్చినాయండి, ఇంకొక ఆయనకు 71 వచ్చినాయి. ఇద్దరు ఫ్రెండ్స్కి 70, ఒక ఆయనకేమో 70, ఒక ఆయనకేమో 71. ఓకే, సో ఇక్కడ టెట్లో 14 వచ్చినాయి. ఈ విద్యార్థికి 71 వచ్చే ఆయనకు 14 వచ్చినాయి. 85 మార్క్స్. వీళ్ళిద్దరు ఒకటే డిస్ట్రిక్ట్, బట్ 85.5 కట్ అయింది. 85.5 కట్ అయింది వాళ్ళ డిస్ట్రిక్ట్లో. ఒకటే రిజర్వేషన్ ఫ్రెండ్స్. ఈయన కన్నా డిఎస్సిలో ఒక మార్క్ ఎక్కువ వచ్చింది. వచ్చిన ఆయనకి జాబ్ రాలే, బికాజ్ ఆఫ్ టెట్ వెయిటేజ్. నేను చెప్పేది అదే, ఎవరైతే టెట్లో ఎక్కువ మార్కులు 125 అబోవ్ తెచ్చుకుంటారో 100% వాళ్ళకు జాబ్ వస్తుంది. మన వాళ్ళు ఇక బీసీ వాళ్ళు 75 వచ్చినాయి అనుకో, అమ్మ క్వాలిఫైన్, లైఫ్ టైం వ్యాలిడిటీ. ఓసీ వాళ్ళకి 90 వచ్చినాయి అనుకో, అబ్బాయి ఇక జీవితాంతం రాయొచ్చురా బాబు అనుకుంటారు. అట్లొద్దు, మార్కులు ఒకటేసారి గట్టిగా తెచ్చుకోండి. మన మీద దయదలిచి కేసీఆర్ ఏదో డిఎస్సి గురుకులు వేస్తారు అనుకున్నాం. అసలు గురుకులన్నీ వస్తా అనుకున్నా కానీ డిఎస్సి నాకు నమ్మకం లేకుండే. బట్ ఇది ఒక్కసారి ఎట్నో గిట్ట జాబ్ కొట్టండి, పెళ్ళిళ్ళు చేసుకోండి. పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కాదు. ఎందుకంటే చాలామంది పాపం వెయిట్ చేస్తూ ఉన్నారు 4-5 సంవత్సరాల నుంచి, ఎప్పుడు జాబ్ కొట్టాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని. సో కాబట్టి మళ్ళీ కేసీఆర్ వస్తే మనకి ఇక ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇక అందుకనే వేసినప్పుడే కొట్టాలి. తెలుసు కదా మనకంటే డిఎస్సి అంటే ఆమె దూరంలో ఉంటాడు మన కేసీఆర్. సో కాబట్టి ఏది ఏమైనా గురుకులు అయితే మనకి ఎప్పుడు వస్తూనే ఉంటుంది. బట్ డిఎస్సి అంటే ఎందుకంటే చిరాకు ఆయనకు. బట్ ఈసారి ఇక తప్పలేదు, ఆయన టెన్షన్లు ఆయనకు ఉన్నాయిలే కానీ ఇక తప్పలేదు. బట్ మనకైతే రేషనైజ్ అయిపోయాక భారీ డిఎస్సి వస్తుంది.
భారీ డిఎస్ 10,000 పోస్టులు అక్కడ ఖాళీ అవుతున్నాయి. మొన్ననే 13,000 ఖాళీగా ఉన్నాయి రేషనైజ్ చేయకముందే. హెచ్జిటీలు భారీ ఖాళీ అవుతుంది, ఎందుకంటే ప్రమోషన్లు అయితే స్కూల్ అసిస్టెంట్ అవుతారు, హెడ్ మాస్టర్లు అవుతారు. ఖాళీ ఏమవుతాయి? కింద ఖాళీ అవుతాయి, హెచ్జిటీ ఖాళీ అవుతాయి. సో పోస్టులు భారీగా ఉండబోతున్నాయి. దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే దాని స్కూల్ అసిస్టెంట్ కూడా తక్కువేం లేవు. 4,000 స్కూల్ అసిస్టెంట్లు ఉన్నాయి, మళ్ళీ గురుకులాలు ఉన్నాయి. గురుకులాలు అంతా బీఈడి వాళ్ళకే కదా, ఎవరికైనా నష్టం లేదు. ఇక బీఈడి వాళ్ళకైతే ఇంకా లక్కు, అన్ని ఏ జాబ్ కొడతారో వాళ్ళకే తెలియదు, అట్లా ఉన్నాయి ఇప్పుడు పోస్టులు. సో కాబట్టి పీజీ వాళ్ళకైతే మళ్ళీ జైలు ఉంది, జైలు కూడా ఉంది. ఇంకా పీజీ వాళ్ళకి జైలు కూడా ఉంది. బీఈడి చేసిరు కాబట్టి ఎట్లాగూ డిగ్రీ ఉంది. ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 ఏదైనా రాయొచ్చు మీరు. ప్రతి డిగ్రీ విద్యార్థి గ్రూప్ 1 గ్రూప్ 2 రాయొచ్చు. ప్రతి బీఈడి విద్యార్థి మాత్రం టీచర్ జాబ్ రాయొచ్చు, గ్రూప్స్ రాయొచ్చు. మీకు ఒకే ఒక్క అవకాశం. ఈవెన్ జైల్స్కి కూడా బీఈడి అడుగుతున్నట్టే మీరు లక్ అనుకోవాల్సిందే. ఇక ఈవెన్ ప్రిన్సిపల్స్కి కూడా బీఈడి అడుగుతున్నాడు, ప్రిన్సిపల్స్కి కూడా బీఈడి అడుగుతున్నాడు. గురుకులాలు వచ్చిన కాంచి బీఈడి తలరాతే మారిపోయింది. మళ్ళీ హెచ్జిటి ఇచ్చి ఇంకా ఎక్కువ అదృష్టవంతులు అయిపోయింది. సో ఏదేమైనా కొట్టేసేయండి ఈసారి, ఓకే. సో వీటి సిలబస్ ఏందో చూద్దాం. 300 మార్కులకు పేపర్ 1, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 3 పేపర్లు ఉంటాయి. ఇది జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీ, బేసిక్ ఇన్ ఇంగ్లీష్ 100 మార్క్స్. పేపర్ 2 పెడగాజీ, మన భాషలో మెథడాలజీ. పేపర్ 3 కంటెంట్, సబ్జెక్టు ఎవరి సబ్జెక్ట్ వాళ్ళది. సపోజ్ టీజీటీ మ్యాథ్స్ అనుకో, జనరల్ స్టడీస్ మ్యాథ్స్ మెథడ్, మ్యాథ్స్ కంటెంట్ అన్నట్టు. ఇది 100 మార్క్స్, ఇది 100 మార్క్స్, మొత్తం 300 మార్క్స్, ఓకే. ఈ పేపర్ 1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీ, బేసిక్ ఇన్ ఇంగ్లీష్ అనేది దీనికి ఉంటుంది 100 మార్క్స్. పీజీటీకి కూడా పేపర్ 1 దీనికి ఉంటుంది. దీనికి పేపర్ 1 జనరల్ స్టడీస్ 100 మార్క్స్, డిఎల్స్ 100 మార్క్స్, ప్రిన్సిపల్స్ 100 మార్క్స్, సేమ్ జనరల్ స్టడీస్ 100 మార్క్స్, 100 మార్క్స్. పేపర్ 1 ఏదైనా పేపర్ 1 ఇక్కడ ఉన్న కోర్సులు అన్నీ పేపర్ 1లో జనరల్ స్టడీస్. అసలు జనరల్ స్టడీస్ అంటే ఏముంటుంది? జిఎస్ అని ప్యాషన్గా, ఫుల్ ప్యాషన్గా అంటాం, కానీ 2 లెటర్స్ జిఎస్ అంటే సముద్రం ఉందల్లా. జనరల్ స్టడీస్ ఏముంటుంది? జీకే అండ్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషియాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇండియన్ ఎకానమీ, పాలిటీ, ఇండియన్ హిస్టరీ, సోషియాలజీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ కల్చర్, జనరల్ సైన్స్, ఆర్థమెటిక్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, జనరల్ ఇంగ్లీష్, టీచింగ్ అప్టిట్యూడ్ అండ్ మోరల్ వాల్యూస్, ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, ఇన్ని ఉంటాయి. జిఎస్ అని సింపుల్గా అంటాం. పేపర్ 1 100 మార్కులు వస్తుంది. ఇలా అన్ని సబ్జెక్టులు ఉన్నాయి. మిగతాది ఏంది? మీ మెథడాలజీని బట్టి ఇది మెథడ్, ఇది కంటెంట్. గురుకుల టీజీటీకైనా పీజీటీకైనా డిసైడింగ్ పార్ట్ ఏందనుకుంటారు? జనరల్ స్టడీసే. ఈ సబ్జెక్టు, ఈ మెథడాలజీ మీరు చదివి ఉన్నదే. ఇది బీఈలో చదువుకోరు, ఇది చిన్నప్పైన చదువుకోరు. బట్ జనరల్ స్టడీస్, మ్యాథ్స్ ఆయనకు సోషల్ రాదు, సోషల్ ఆయనకు మ్యాథ్స్ రాదు, ఓకే. తెలుగు ఆయనకు సోషల్ రాదు, అందరికి ఇంగ్లీష్ రాదు. వస్తుందా? ఏ సబ్జెక్ట్ వాళ్ళకైనా ఇంగ్లీష్ పోతుంది. మళ్ళీ అలా ఇంగ్లీష్ కూడా ఉంటుంది. మ్యాథ్స్ వాళ్ళకు సోషల్ కష్టం, సోషల్ వాళ్ళకు మ్యాథ్స్ కష్టం, సైన్స్ వాళ్ళకు సోషల్ కష్టం, సోషల్ వాళ్ళకు సైన్స్ కష్టం, అందరికి ఇంగ్లీష్ కష్టం, ఓకే. అంత సిలబస్ ఉంటుంది అలా. టీచింగ్ అప్టిట్యూడ్ అండ్ మోరల్ వాల్యూస్, ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని కూడా ఒకటి ఉంటుంది సబ్జెక్టు. అది తప్పించి గురుకులాలకే కాదు, ఆ జనరల్ స్టడీస్ చదివితే నువ్వు గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాయొచ్చు, గ్రూప్ 2 పేపర్ 1 రాయొచ్చు, గ్రూప్ 3 పేపర్ 1 రాయొచ్చు, గ్రూప్ 4 పేపర్ 1 రాయొచ్చు, విఆర్ఓ, విఆర్ఏ, పంచాయత్ సెక్రటరీ రాయొచ్చు, టీఎస్పీఎస్సీ పెట్టే ఏ ఎగ్జామ్ అయినా పేపర్ 1 జనరల్ స్టడీస్ రాయొచ్చు. నువ్వు టీచర్ కాబట్టి టీచింగ్ అప్టిట్యూడ్ అండ్ మోరల్ వాల్యూస్, ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది అంతే. మిగతా జనరల్ స్టడీస్ మొత్తం
టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్ అన్నిటికి కూడా మనకు వస్తుంది అది. ఈ గురుకుల ప్రిపేర్ కావటం వల్ల నువ్వు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నట్టే, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నట్టే. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఇక సేమ్ అనుకోవాల్సిందే, కానీ బట్ ఇంగ్లీష్ మీడియం కాకుండా తెలుగు మీడియం వాళ్ళు అయితే ఇక్కడ గురుకుల ఇంగ్లీష్ మీడియం వస్తుంది, స్కూల్ అసిస్టెంట్ ఏమో తెలుగు మీడియం పోస్ట్ వస్తుంది, తెలుగు మీడియం పోస్ట్ తెలుగులో వస్తుంది. సిలబస్ సేమ్, మళ్ళీ వెయిటేజ్ డిఫరెంట్. అక్కడేమో 44 మార్క్స్ అంటే 88 బిట్స్, ఇక్కడ 100 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్, 100 బిట్స్. ఇంకొక విషయం, టెట్కు 150 బిట్లకు ఎన్ని అవర్స్ అంటే 2.5 అవర్స్. 150 బిట్లకు 2.5 గంటలు. బట్ ఇక్కడ 100 బిట్లకే 2 గంటలు. సంతోషపడుతురా? నువ్వు ఒక క్వశ్చన్ రాస్తానికి మీ తాత అవపడతాడు. గురుకులలో ఒక క్వశ్చన్ నువ్వు అర్థం చేసుకొని జవాబు పెట్టేసరికి 5 నిమిషాలు పడుతుంది. అంత టఫ్ ఉంటుంది పేపర్. ఎవరు కండక్ట్ చేసేది? జేఎన్టీయు, తెలంగాణ రెసిడెన్షియల్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు పేపర్ ఎవరికి ఇస్తారంటే వాళ్ళంతా ఐఐటీలు, ఏఐత్రిబులు అవన్నీ కండక్ట్ చేసి ముదిరిపోయి ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఆ సబ్జెక్టే తెలుస్తుంది. వాళ్ళకి టాపిక్ ఇస్తారు అంతే, నీకు ఇది అని చెప్పరు. ట్రిగ్నామెట్రీ అంటారు, వాడు ప్రొఫెసర్ తయారు చేస్తాడు, ఏందేందో చేస్తాడు. మరి చెప్పాలి మరి అది నీకు ఆ నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ రావాలంటే మేము చెప్పాలి ఇక్కడ. ఓకే, సో ఇది ఇంకొక విషయం అండి. సరే, ఇది కూడా సేమ్ పెడగాజీ పేపర్ 2. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 100 మార్క్స్. పేపర్ 3 కంటెంట్, మళ్ళీ కంటెంట్ అని రాయట 100 మార్క్స్. ఇది కూడా 300 మార్క్స్. పీజీటీ కూడా. క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ టీజీటీ పీజీటీ వాళ్ళకు. ఎందుకంటే ఇక్కడ నో నీడ్ పీజీ, ఇక్కడ నో నీడ్ టెట్. పీజీ ఉండి బీఈడి ఉండి టెట్ క్వాలిఫై అయితే యువర్ ఎలిజిబుల్ టీజీటీ అండ్ పీజీటీ. పీజీ లేకుండా టెట్ క్వాలిఫై మాత్రమే ఉంటే యువర్ ఎలిజిబుల్ ఓన్లీ టీజీటీ. నువ్వు టెట్ క్వాలిఫై కాకున్నా కూడా పీజీ ప్లస్ బీఈడి ఉంటే యువర్ ఎలిజిబుల్ ఫర్ ఓన్లీ పీజీటీ. సో పీజీ బీఈడి టెట్ క్వాలిఫై అంటే 2 రాసుకోవచ్చు. 2 పోస్టులు రాబోతున్నాయి ఈసారి. పీజీటీ పోస్టులు కూడా ఎక్కువ రాబోతున్నాయి. ఎందుకు? గురుకులాలు కేజీ నుంచి పీజీ వరకు మన కేసీఆర్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్. బట్ ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు స్టార్ట్ చేసిండు? 5th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు స్టార్ట్ చేసిండు. మరి 8th, 9th, 10th వచ్చిండు. వాళ్ళు ఎవరు కావాలి? పీజీటీ వాళ్ళు కావాలి. 9th, 10th వాళ్ళు ఇంటర్మీడియట్కి వచ్చిండు. వాళ్ళకి ఎవరు కావాలి? జూనియర్ లెక్చరర్ కావాలి. ఇంటర్మీడియట్ వాడు డిగ్రీకి పోయి ఎత్తుండు. వాళ్ళకి ఎవరు కావాలి? డిగ్రీ కాలేజ్ లెక్చరర్ కావాలి. అంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ వరకు ఇప్పుడు పోస్టులు రాబోతున్నాయి. వాళ్ళకి అందరికి ఎవరు కావాలి? ప్రిన్సిపల్స్ కావాలి. వీళ్ళందరికీ ఎవరు కావాలి? పీజీటీ ఫిజికల్ ఉండాలి. ఆ పోస్టులు రాబోతున్నాయి. ప్రతి స్కూల్లో ఎవరు ఉండాలి? లైబ్రరీ ఉండాలి, ఆర్ట్ వాళ్ళు ఉండాలి, క్రాఫ్ట్ వాళ్ళు ఉండాలి, మ్యూజిక్ వాళ్ళు ఉండాలి. ఇన్ని స్కూళ్ళు అవుతున్నాయి. రీసెంట్గా చూశారు 119 బీసీ గురుకులాలు కాలేజీకి కూడా అప్డేట్ అవుతున్నాయి. 9th, 10th వాళ్ళు కాలేజీకి కూడా అప్డేట్. నిన్న మొన్న వచ్చిన న్యూస్ అది. వాళ్ళందరికీ ఎవరు కావాలి? జూనియర్ కాలేజ్ లెక్చరర్ కావాలి. అంటే దాదాపు ఇందులోనే నీకు ఒక 15,000 పోస్టులు రాబోతున్నాయి గురుకులాలనే. సో సిలబస్ సేమ్, క్వాలిఫికేషన్స్ డిఫరెంట్. ఒక ముక్కలో చెప్పాలంటే టీజీటీలో ఎక్కడైతే కామా ఉందో పీజీటీలో కూడా అక్కడే కామా ఉంటుంది. టీజీటీలో ఎక్కడైతే పోలీస్ స్టాప్ ఉందో పీజీటీలో కూడా అక్కడే పోలీస్ స్టాప్ ఉంటుంది. ఏంది కామా పోలీస్ స్టాప్ గురించి చెప్తాను అనుకుంటారా? అంటే కామాతో సహా పోలీస్ స్టాప్తో సహా సిలబస్ సేమ్ అని చెప్తున్నా. 2 సిలబస్ సేమ్, డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ వస్తాయి. డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్. పీజీటీ అనగానే టఫ్ రాదు. ఒక్కోసారి టీజీటీ టఫ్ వస్తుంది, ఒక్కోసారి పీజీటీ ఈజీగా వస్తుంది, ఒక్కోసారి పీజీటీ టఫ్ వస్తుంది, ఒక్కోసారి టీజీటీ ఈజీగా వస్తుంది. ఎట్లయినా రావచ్చు, వానిష్టం, పేపర్ తయారు చేసే వాళ్ళ ఇష్టం. ఓకే, సో అది ఇంకొక విషయం. ఇందాక మనం వెయిటేజ్ గురించి మాట్లాడినాం. టెట్ వెయిటేజ్ 20% వెయిటేజ్ డిఎస్సికి కావాలంటే మాట్లాడు. బట్ ఇందాక 16 మార్కులు వచ్చినాయి కదా, 120 వచ్చినాయి ఆయనకు. ఇట్లనే మీ వెయిటేజ్ చూసుకోండి సేమ్.
ఇదే అభ్యర్థికి గురుకులలో టీజీటీ 300 మార్క్స్కి 250 వచ్చినాయి. అప్పుడు ఏం చేయాలి? 250 వస్తే 250/300 ఇంటూ ఇక్కడ ఎంత వేసినాం? 20యా? 80 వేయాలి. 80%. ఇది 20% టెట్టు, ఇది 80%. అంటే ఎంత వస్తుంది? 0 0 క్యాన్సిల్. ఎన్ని మార్కులు వస్తాయి? అన్ని మార్కులు 250. నేను ఏదో వేసినట్ల 66.6 ఏం వస్తుంది. అప్పుడు నీ మార్క్స్ 16 + 66.6 82.6. దీని ప్రకారం జోనల్ వైజ్గా నీకు రిజర్వేషన్ ఆధారంగా ఉద్యోగం కానీ ర్యాంకు కానీ కేటాయిస్తారు. 250 వేస్తే 66 వేసిరేంది అనొద్దు. వచ్చిన మార్కులు 250 అయితే 66 అంత చిన్న నెంబర్ వేసిరు అనొద్దు. 80% చేయాలడ. ఓకే, సరే. సపోజ్ పీజీటీలో నీకు ఇదే విద్యార్థికి 250 వచ్చినాయి. 250/300 ఇంటూ ఎంత? అబ్బా ఫ్లో మస్తు మామూలుగా ఉంది. అవసరం లేదు. ఇక గుడ్డిగా నేను ఏది చెప్తా అది నమ్మేస్తూనే ఉర్రు. ఇక 80 అంటేనే ఉర్రీడ. టెట్ అవసరం లేదు కదా. 250 అంటే 250 ఉంటాయి. ఏడికి పోవు. ఈడ వెయిటేజ్ ఏం లేదు కదా. 300 మార్కులకు 250 అంటే 250 ఉంటాయి. టెట్ లేదు కదా. 80% చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఇది వెయిటేజ్ విధానం. నెక్స్ట్ టెట్ 1కు అసలు గురుకులకు సంబంధమే లేదు. టెట్ 1కి గురుకులకు సంబంధం లేదు. ఓన్లీ హెచ్జిటి పర్పస్. హెచ్జిటి రాయాలంటే మాత్రమే పేపర్ 1 క్వాలిఫై అయితే సరిపోద్ది. పేపర్ 2 అయితే స్కూల్ అసిస్టెంట్ అండ్ గురుకుల టీజీటీ. సో నెక్స్ట్ జేఎల్స్ సేమ్ పెడగాజీ 100 మార్కులు. 100 మార్కులు. జేఎల్ ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ కంటెంట్ 100 మార్క్స్. సపోజ్ మ్యాథ్స్ అనుకోండి, మ్యాథ్స్. బాటనీ అనుకోండి. ఇప్పటిదాకా మనం టీజీటీ పీజీటీని బయోసైన్స్ అన్నాం. బట్ జేఎల్ అట్లా కాదు. జేఎల్ బాటనీ వేరే ఉంటుంది, జేఎల్ జువాలజీ వేరే ఉంటుంది, జేఎల్ ఫిజిక్స్ వేరే ఉంటుంది, జేఎల్ కెమిస్ట్రీ వేరే ఉంటుంది. బట్ ఇక్కడ ఫిజికల్ సైన్స్ అంటాం. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటాయి. ఆడ ఓన్లీ ఫిజిక్స్ వేరే, కెమిస్ట్రీ వేరే. అక్కడ బాటనీ వేరే, జువాలజీ వేరే. ఇక్కడ బయోసైన్స్ అంటాం. టీజీటీ పీజీటీ బయోసైన్స్ అంటాం. ఇక్కడ 300 మార్కులు. ఇంకో విషయం ఏంటంటే ఇది 300 మార్క్స్, ఇది 325 మార్క్స్. 25 యాంచ్ వచ్చినాయి. మళ్ళీ డెమో ఆర్ ఇంటర్వ్యూ 325 మార్క్స్. డిఎల్స్ పేపర్ 1 జనరల్ స్టడీస్ 100 మార్క్స్. పేపర్ 2 పెడగాజీ లేదు. పేపర్ 3 కంటెంట్ 100 మార్క్స్, 200 మార్క్స్. ఎందుకు లేదు పెడగాజీ? ఒకటే గమనించండి. నీకు ఎక్కడైతే బీఈడి క్వాలిఫికేషన్స్ అడుగుతాడో అక్కడ పెడగాజీ ఉంటుంది, మెథడాలజీ ఉంటుంది. ఎక్కడైతే బీఈడి లేదో అక్కడ మెథడాలజీ ఉండదు. ఇక్కడ 225 మార్క్స్. 25 మార్క్స్ ఏంది? డెమో ఆర్ ఇంటర్వ్యూ 225 మార్క్స్. ప్రిన్సిపల్స్ చెప్పాను కదా, పీజీ ఉండాలి, ఏజ్ ఉండాలి, బీఈడి ఉండాలి. ఇది కూడా 325 మార్క్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ 100 మార్క్స్. ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీ 100 మార్క్స్. సైకాలజీ 100 మార్క్స్, 300 మార్క్స్. 25 మార్క్స్ డెమో ఆర్ ఇంటర్వ్యూ 325 మార్క్స్. పీఈటీ 100 మార్క్స్ జనరల్ స్టడీస్. పేపర్ 2 కంటెంట్ అండ్ మెథడాలజీ 2 ఉంటాయి. ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఫిజికల్ కంటెంట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ మెథడ్ 100 మార్క్స్, 200 మార్క్స్. అదర్స్ లైబ్రరీ అయినా, ఆర్ట్ అయినా, క్రాఫ్ట్ అయినా, మ్యూజిక్ అయినా పేపర్ 1 జనరల్ స్టడీస్ కామన్. పేపర్ 2 వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్. లైబ్రరీ అయితే లైబ్రరీ సబ్జెక్ట్, ఆర్ట్ అయితే ఆర్ట్ సబ్జెక్ట్, క్రాఫ్ట్ అయితే క్రాఫ్ట్ సబ్జెక్ట్, మ్యూజిక్ అయితే మ్యూజిక్ సబ్జెక్ట్. ఏ సబ్జెక్ట్ అయినా 100 మార్క్స్, 200 మార్క్స్.
కామన్ ఫర్ జనరల్ స్టడీస్ ఫర్ ఆల్ కోర్స్. ఇది గురుకుల రాబోయే నోటిఫికేషన్, సిలబస్, క్వాలిఫికేషన్స్. ఇందాక టెట్ చెప్పా, డిఎస్సి చెప్పా. సో ఇవన్నీ కూడా మన దగ్గర ఎక్సలెంట్గా రేపటి నుంచి బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఈరోజు బ్యాచ్కి దాదాపు 80% అడ్మిషన్లు అయిపోయినాయి. ఈరోజు ఈవినింగ్ వరకు. రేపు బ్యాచ్కి మీరు 2 బ్యాచ్లు ఉన్నాయి. ఇక్కడ లేడీస్ బ్యాచ్ అని సపరేట్గా గర్ల్స్ క్యాంపస్లో హాస్టల్ విత్ కోచింగ్ అక్కడనే స్టార్ట్ చేస్తున్నాం. కోచింగ్ అక్కడే ఉంటుంది, హాస్టల్ అక్కడే ఉంటుంది. ఓన్లీ లేడీస్ మాత్రమే ఉంటారు. ఇక్కడ లోకల్ వాళ్ళకు కోఎడ్ తెలుగు మీడియం బ్యాచ్ ఒకటి, కోఎడ్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ ఒకటి ఇదే బిల్డింగ్లో స్టార్ట్ చేయబడుతుంది. గడ్డి అన్నారం అంటే దగ్గరే ఉంటుంది, 1 కిలోమీటర్. లేడీస్ బ్యాచ్ ఓన్లీ లేడీస్ తెలుగు మీడియం మాత్రమే అక్కడ. ఓన్లీ లేడీస్ తెలుగు మీడియం బ్యాచ్, హాస్టల్ కమ్ కోచింగ్ అక్కడే ఉంటుంది. ఓకే, క్లియర్. సో ఇవన్నీ కూడా మనం రేపటి నుంచి మళ్ళీ నేను లాస్ట్కి వస్తాను. లాస్ట్కి వచ్చి ఏం చెప్తా? డౌట్స్ కాదు, ఫీజులు చెప్తా. పోదామనే ఇప్పుడు చెప్తే పోతారేమన్నా బాధ. ఇంకా సినిమా చాలా ఉంది. ఆఫ్లైన్ కోచింగ్ ఎలా ఉంటుంది, ఆన్లైన్ కోచింగ్ ఎలా ఉంటుంది, మీరు అనుకునే డౌట్స్ కూడా చెప్తాను. బట్ ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటే ఏం బెనిఫిట్స్, ఓన్లీ ఆఫ్లైన్ తీసుకుంటే ఎలా ఉంటుంది, ఓన్లీ ఆన్లైన్ తీసుకుంటే ఎలా ఉంటుంది, తెలుగు మీడియం వేరే బ్యాచెస్ ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం వేరే బ్యాచెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు లాస్ట్ ఒక 15 నిమిషాలు వచ్చి దాని ఫీజుతో సహా, టైమింగ్స్తో సహా, డ్యూరేషన్తో సహా, మన నోటిఫికేషన్స్ వచ్చేసరికనే ఎలా ప్రిపేర్ కావాలి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని ఎవరెవరిని ఎక్కడికి పంపాలనో చెప్తా. మీరు హడావుడిగా వచ్చి బ్యాగులు తీసుకొని ఎడబడితే అడిపోయి హాస్టల్లో జాయిన్ కాకండి. నేను చెప్పినాక జాయిన్ కాండి. మళ్ళీ అబ్బా మీ ఇక్కడ జాయిన్ అయ్యాను సార్, అక్కడ జాయిన్ అయ్యామంటే నేను మాత్రం ఏం చేయలేదు. ఓకే, కూర్చున్న వాళ్ళు కూర్చున్న ప్లేసులనే ఉండండి. వేరే సార్ వస్తారు. ఇప్పుడు ఎవరు వస్తున్నారు సార్? రమ్మన్ తెలుగు సార్ అంటే ఇప్పుడు అందరికీ టెట్కైనా, ఇంగ్లీష్ మీడియంకైనా, తెలుగు మీడియంకైనా, సీటెట్కైనా కూడా తెలుగు గ్రామర్ ఇంపార్టెంట్ కాబట్టి ఈవెన్ గురుకుల వాళ్ళకు కూడా ఆల్రెడీ టెట్ గురించి ఐడియా చెప్తారు. తర్వాత తెలుగు అండ్ సైకాలజీ తర్వాత సబ్జెక్ట్ వైజ్గా డివైడ్ చేసినప్పుడు కంటెంట్స్ ఇట్లా చెప్పుకుంటూ పోతే మనం వారం రోజులు అని చెప్పుకోవచ్చు. పేపర్ 1 జనరల్ స్టడీస్ 8,000 రూపీస్. అది గురుకులలో పేపర్ 1 8,000 రూపీస్, పేపర్ 2 8,000 రూపీస్, పేపర్ 3 ఎనీ పేపర్ 8,000 రూపీస్. 3 పేపర్లు అయితే 20, మొత్తం 24 అవుతుంది కదా. 3 పేపర్లు తీసుకున్న వాళ్ళకు 20,000 రూపీస్. సబ్జెక్ట్ వైజ్గా పేపర్ వైజ్గా తీసుకుంటే 8,000 రూపీస్. సో ఇంతకంటే ఎక్కువ ఏమైనా తీసుకుంటారా? ఇంకా ఉన్నాయి ఏమన్నా? ఇంకా మిస్ అయినాయి ఏమన్నా? సో ఇవన్నీ కూడా ఫీజులు, టైమింగ్స్ ఎలా ఉంటాయి, ఏది తీసుకున్నా కూడా మార్నింగ్ 6:30 AM నుంచి ఈవినింగ్ 8 PM విత్ టిఫిన్ అండ్ లంచ్ బ్రేక్స్. అంటే ఇక్కడ బెటరు, టిఫిన్ బ్రేక్ ఇస్తే టిఫిన్ చేసి రావాలి, లంచ్ బ్రేక్ ఇస్తే లంచ్ చేసి రావాలి. బట్ ఈ టైమింగ్ను చూసి భయపడకండి, ఈ టైమింగ్ను చూసి భయపడకండి. ఎందుకంటే రేపు పొద్దున టెట్ నోటిఫికేషన్ వచ్చి 45 రోజుల్లో 30 రోజుల్లో ఎగ్జామ్ అంటే ఈ టైమే అప్లై చేస్తాం. మ్యాక్సిమం ఈ టైమే ఉంటుంది ఇప్పటి నుంచి. ఎందుకంటే బ్యాచ్లు చాలా బ్యాచెస్ వస్తాయి కాబట్టి, త్వరగా అయిపోయాలి కాబట్టి 100% ఈ టైమింగ్సే ఉంటుంటుంది. బట్ లెక్చరర్స్ని బట్టి టైమింగ్ సెట్ చేస్తాం అన్నట్టు. నువ్వు ఈరోజు జాయిన్ కాగానే నీకు వాట్సాప్ గ్రూప్ తయారు చేస్తాం, నువ్వు గ్రూప్లో యాడ్ అవుతావు. వాట్సాప్ గ్రూప్లో రేపటి షెడ్యూల్ ఎప్పుడు అనేది ఈరోజు నైట్ 8 to 9 వరకల్లా మీకు షెడ్యూలు 9 to 1 ఏముంది, 2 to 4 ఏముంది, 4 to 6 ఏముంది, 6 to 8 ఏముంది, మీకు సబ్జెక్ట్ వైజ్గా షెడ్యూల్ వస్తుంది. దాన్ని బట్టి మీరు నోట్స్లు తెచ్చుకుంటే ఒక్కోసారి 6:30 నుంచి 1 వరకు అయినా ఉండొచ్చు, 2 నుంచి 8 వరకు అయినా ఉండొచ్చు, 9 నుంచి 6 వరకు అయినా ఉండొచ్చు, 10 to 5 అయినా ఉండొచ్చు, ఎప్పుడోసారి క్లాసులు లేకపోవచ్చు. ఏదైనా ముందు రోజు మీకు ఇన్ఫామ్ చేస్తాం. సబ్జెక్ట్ వైజ్గా, టైమింగ్స్ వైజ్గా ఎలా అనేది చేస్తాం. డ్యూరేషన్ టైమింగ్స్ అయితే ఏ కోర్స్కైనా అదే ఉంటుంది. డ్యూరేషన్ అయితే 3 months నుంచి 4 months లోపల అయిపోతుంది, 4 months నుంచి 5 months లోపు అయిపోతుంది కాంబినేషన్ కాబట్టి.
ఇది కూడా 3 months నుంచి 4 months. 3 months నుంచి 4 months అని రాసిన కదా అని కరెక్ట్గా ఆ టైం వరకే చెప్పరు. రేపు నోటిఫికేషన్ వచ్చి 50 రోజులు అంటే నేను 3 నెలలు చెప్పిన కదా డెమో క్లాస్ రోజు అని అట్లేం చెప్పరు. నోటిఫికేషన్ బట్టి ఉంటుంది. 50 రోజులు అంటే 50 రోజులు లోపే అయిపోద్ది. నోటిఫికేషన్ వచ్చినా రాకున్నా ఆ టైమింగ్ అన్నట్టు, ఆ డ్యూరేషన్ అన్నట్టు. టైమింగ్స్తో ఇంపార్టెంట్ కాదు, డ్యూరేషన్ ఇంపార్టెంట్. ఆ డ్యూరేషన్లో మీరు ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, కాంబినేషన్ కోర్స్ ఒక 1 month ఎక్స్ట్రా ఉంటుంది. ఇది టెట్ డిఎస్సి కాబట్టి 5 months నుంచి 6 months వరకు ఉంటుంది. డిఎస్సి హెచ్జిటి 4 months ఉంటుంది. గురుకుల 5 months నుంచి 6 months వరకు ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ 5 months నుంచి 6 months వరకు ఉంటుంది. ఓకే, టెట్ ప్లస్ గురుకుల 6 months నుంచి 8 months వరకు ఉంటుంది. టెట్ 2 ప్లస్ ఇది కూడా సేమ్ 6 months నుంచి 8 months వరకు ఉంటుంది. అంతే కదా. ఆ డ్యూరేషన్ అనేది ఇంపార్టెంట్. నోటిఫికేషన్ బట్టి ఎట్లయినా ఉండొచ్చు. ఎందుకని నేను టైమింగ్స్ ఈ టైమింగ్ కూడా అప్లై చేయొచ్చు అంటున్నా, ముందే చెప్పాలి కాబట్టి. రోజు ఆ టైం ఉంటే ఎప్పుడు చదువుతారు? ఇక రోజు అదే టైం ఉంటే ఎప్పుడు చదువుతారు? మీరే ఇప్పుడు కళ్ళు తెరిస్తారు అందరు. ఎప్పటి నుంచో కోచింగ్ తీసుకున్న వాళ్ళు 1000 మంది ఉన్నారు. సో నోటిఫికేషన్ వస్తే తప్పదుగా ఈ టైమింగ్లో చెప్పాల్సి వస్తుంది. ఓకే, సో ఇవన్నీ బ్యాచ్లు కూడా నేను ఇందాక చెప్పాను కదా, ఓన్లీ గురుకుల బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఓన్లీ గురుకుల బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓన్లీ గురుకుల బ్యాచ్కి ఒక హాఫ్ డే జనరల్ స్టడీస్, ఒక హాఫ్ డే కంటెంట్ మెథడ్స్ కూడా రేపటి స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ కంటెంట్ మెథడ్ స్టార్ట్ అయింది. న్యూ బ్యాచ్కి కూడా రేపటి నుంచి అదే షెడ్యూల్ ఉంటుంది. ఒక పూట జనరల్ స్టడీస్, ఒక పూట కంటెంట్ అండ్ మెథడ్స్. అది గురుకులకు సంబంధించి. కాంబినేషన్ టెట్ ప్లస్ గురుకుల అయితే ఫస్ట్ టెట్ చెప్తారు, తర్వాత గురుకుల, తర్వాత అంటే టెట్ మొత్తం అయిపోయాక గురుకుల చెప్తారు. ఓకే, గర్ల్స్ గడ్డెనారం లేడీస్ బ్యాచ్ సపరేట్, అక్కడనే కోచింగ్, అక్కడే హాస్టల్. ఇక్కడ కోయడ్ తెలుగు మీడియం ఒక బ్యాచ్, కోయడ్ ఇంగ్లీష్ మీడియం ఒక బ్యాచ్. మనకు ఒక 3-4 బిల్డింగ్లు ఉన్నాయి. అంటే సొంతం కాదు, అన్ని రెంటే, లక్షల రెంట్లు కడుతున్నాం హైదరాబాద్లో. సో ఇది క్లాస్ రూమ్ బిల్డింగు. ఇడిపోయిన రూమ్లే ఉంటాయి. అటు ఇటు పోకండి, పోయేటప్పుడు తప్పిపోతారు. కింద రూమ్స్ ఉన్నాయి, అటు పక్క రూమ్లు ఇటు పక్క రూమ్లు ఉన్నాయి. మొత్తం చాలా ఇక్కడ ఒక 10-15 రూమ్లు ఉన్నాయి. పక్కన మెయిన్ ఆఫీస్ ఉంటుంది, కోనార్క్ థియేటర్ ఆపోజిట్లో ఆనంద టిఫిన్ పైన. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ మొత్తం అదే. అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా ఈరోజు ఈవినింగ్ వరకు ఈ 3 బ్యాచ్లకు గురుకులకు అడ్మిషన్ జరుగుతాయి. లైన్గా వెళ్ళి జాగ్రత్తగా అడ్మిషన్ తీసుకోండి. రేపు అందరికి కూడా జాయిన్ అయిన వాళ్ళకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. 9 o'clock క్లాస్ స్టార్ట్ చేస్తాం. ఎవరికైనా కూడా 9 o'clock క్లాస్ స్టార్ట్ చేస్తాం. అక్కడ లేడీస్ బ్యాచ్కైనా 9 o'clock స్టార్ట్ అవుతుంది. ఇక్కడ గురుకుల వాళ్ళకైనా 9 o'clock స్టార్ట్ అవుతుంది. టెట్ పేపర్ 1, పేపర్ 2, మ్యాథ్స్ అండ్ సైన్స్, సోషల్, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయినా కూడా ఇక్కడ బ్యాచ్లకు కూడా స్టార్ట్ అవుతుంది. అంటే నాన్ లోకల్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు, బయట ఫ్యామిలీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ జాయిన్ కాండి. స్పెషల్లీ హాస్టల్ లేడీస్ మాత్రం లేడీస్ బ్యాచ్ జాయిన్ కాండి. దయచేసి వినండి, ఎందుకంటే ఎక్స్క్లూజివ్ లేడీస్ బ్యాచ్ చేస్తున్నాం. ఓన్లీ మన వాళ్ళు మాత్రమే ఉంటారు. అక్కడ స్టడీ అవర్స్ అవన్నీ ప్లాన్ చేస్తున్నాం అన్నట్టు. బట్ లేడీస్ ఎవరైతే హాస్టల్లో ఉండాలనుకున్నారో లేడీస్ బ్యాచ్ జాయిన్ కాండి. లేడీస్ బ్యాచ్ ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మెయిన్ ఆఫీస్లో లేడీస్ బ్యాచ్ కావాలంటే అక్కడ కూడా ఒక కౌంటర్ ఉంది, అక్కడ కూడా జాయిన్ కావచ్చు. హాస్టల్ ఫీజు అక్కడే పే చేసుకోండి, కోచింగ్ ఫీజు కూడా అక్కడే పే చేసుకోండి. క్లియర్? ఎనీ డౌట్? నో డౌట్. టెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2 డిఎస్సి హెచ్జిటి 20,000 ఉంటుంది. ఇన్నెప్పుడు తీసుకుంటావమ్మా? అంటే ఒక సీక్వెన్స్ ఒకటి ఆఫ్లైన్ తీసుకో. ఇట్లా ఎవరన్నా ఉన్నారు కదా, అంటే ముందు ప్రిపేర్ కావాలి. ఇప్పుడు టెట్ ప్లస్ గురుకుల ఉంటుంది, మేమే ఇప్పుడు టెట్ చెప్తాం. బట్ నీకు యాక్సెస్ గురుకుల కూడా ఇస్తాను. నువ్వు ముందు ప్రిపేర్ కావాలంటే గురుకుల కూడా ఒక టైం 2 hours పెట్టుకొని ప్రిపేర్ కావచ్చు. అర్థమైందా? ఇప్పుడు మేడం అన్నది కరెక్టే. హెచ్జిటి ప్రిపేర్ కావాలనుకుంటుంది, స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ కావాలనుకుంటుంది, గురుకుల ప్రిపేర్ కావాలనుకుంటుంది. బట్ కోచింగ్ ఏది ఇంపార్టెంట్ ఫస్ట్ అది సీక్వెన్స్ ఇచ్చుకుంటూ వస్తాం మేము. మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు ఆఫ్లైన్లో. ఆన్లైన్లో మీ ఇష్టం. అది ఆన్లైన్లో ఏదన్నా ఎప్పుడైనా చదువుకోండి. అది మీకు స్పెసిలిటీ ఉన్నది, వేరే దగ్గర ఎక్కడ లేదు. సో గామ్లింగ్ అన్నీ ఒక్కసారి చెప్పాలంటే కాదు. ఒక సీక్వెన్స్, ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. ఫస్ట్ టెట్,
ఇంపార్టెన్స్ ఇస్తాం, ఎందుకంటే ఫస్ట్ టెట్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి. టెట్ ప్లస్ గురుకులాలు క్వాలిఫై అయిన వాళ్ళు చాలామంది సీటెట్ క్వాలిఫై అయిన మన దగ్గరే ఉన్నారు, వాళ్ళందరికీ గురుకుల స్టార్ట్ చేసినాం, రేపు గురుకుల కూడా స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ. సో కాబట్టి ఏది జాయిన్ అయినా కూడా ఇమ్మీడియట్గా జాయిన్ కానీ, నోటిఫికేషన్లు వస్తే టైం ఉండదు. ఓకే, సో మీ అందరికీ ఉపయోగపడే సబ్జెక్ట్ ఇప్పుడు ట్రై మెథడ్స్ సారు స్ఫూర్తి వెంకటేశ్వర సారు ఒక 10 minutes మీకు డెమో క్లాస్ తీసుకుంటాడు, వినండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మెథడాలజీ అనేది చాలా కీలకమైన, మన కంటెంట్స్ అనేది మనం చదువుకోవచ్చు కానీ మెథడాలజీ అప్లికేషన్ మెథడ్లో మనకు మెథడాలజీ వస్తుంటుంది. కాబట్టి ఒక 10-15 నిమిషాలు విన్నాక ఎవరెక్కడ జాయిన్ కావాలనేది మీ ఇష్టం. అక్కడ బిల్డింగ్ మెయిన్ ఆఫీస్లో, ఇది క్లాస్ రూమ్స్ బిల్డింగ్, అక్కడ గడియానారంలో లేడీస్ బ్యాచ్, అక్కడ రామయ్య స్టూడెంట్స్ అంటేనే సిన్సియర్ డిసిప్లిన్ స్టూడెంట్స్ ఉంటారు. మీరు కూడా అలానే ఈ రోజు నుంచే స్టార్ట్ కావాలి. సో జాయిన్ అయ్యే దగ్గర ఈవినింగ్ 8 వరకు ఎంతమందినైనా తీసుకుంటాం ఈ రోజు వరకు. రేపటి నుంచి ఈ బ్యాచ్లు ఉండకపోవచ్చాము కానీ ఈరోజు ఈ బ్యాచ్ల వరకు మాత్రం ఆల్రెడీ 50-60% డెమోలు ఆల్రెడీ నా యూట్యూబ్లో ఇన్న వాళ్ళు ఉన్నారు, ఎప్పుడు పడితే అప్పుడు డెమో పెడితే అప్పుడు ఇన్న వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ జాయినింగ్స్ అవుతూనే ఉన్నాయి, డెమోకి రాకుండా జాయినింగ్స్ కూడా అవుతూనే ఉన్నాయి. ఈవినింగ్ వరకు 8 కానీ 9 కానీ ఈ రోజు వరకు ఏ క్షణమైనా జాయిన్ కాండి. రేపటి నుంచి ఈ బ్యాచ్కి ఉండకపోవచ్చు, అడ్మిషన్లు ఉంటాయేమో, మళ్ళీ మేము బ్యాచ్ అనౌన్స్ చేస్తే మళ్ళీ ఆ టైంకి రావాలి. క్లియర్?